ప్రభునందు ప్రియులను నాతోటి సంఘమైనటువంటి మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం బాగా తెలుసుకోవడానికి మనసు నిలుపుతున్నటువంటి సందర్భాన్ని ఈ దినం కూడా ధ్యానిద్దాం. ప్రియమైన వాళ్ళారా, చాలా రకాలుగా అర్థం కావాలని ఆశపడుతున్నాను. ఈరోజు వర్తమానము ప్రధానంగా ఈ వారం అంతా అండి, అంటే ప్రసంగానికి ఒక ప్రిపరేషన్ కంటే నా మైండ్లో ఒకే ఒక స్టేట్మెంట్ బాగా రన్ అవుతుండే అండి మండే నుంచి. ఎందుకనంటే మేబీ సండే ఎఫెక్ట్ కూడా కొంచెం ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఒక చిన్న ఆలోచన, ఏ వాక్యం దగ్గరికి బాగా తీసుకెళ్ళి ఈ వాక్యం అంతా మనసులో తిరిగింది అని అంటే, ఒక సేవకుడు చెప్పిన మాట అదే నా హృదయంలో తడుతూ ఉండే అండి. సమస్తమును చేయగలిగిన దేవునికి మనుషుని దీనునిగా ఉంచడం కష్టం అన్న మాట చెప్తుంటాడండి ఒక సేవకుడు. మళ్ళీ నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. సమస్తమును చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవునికి చాలా కష్టమైన పని ఏంటట అంటే నన్ను దీనునిగా ఉంచట. అది మొదటిసారి విన్నప్పుడు అంతగా నా హృదయాన్ని తాకలేదండి. ఎదుగుతుంటాం కదా ప్రభువులో, ఆ సంగతి మాటికి జ్ఞాపకం వస్తున్నప్పుడు అరే నిజమా, అంత కష్టమా దేవునికి? అదే దేవుని వైపు నుంచి. రెండో వైపు నుంచి ఏంటి అని అంటే, నేను ఇంత కఠినంగా ఉంటాను. అసలు మనం ఇంత కఠినంగా ఉంటాం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే మన హృదయంలో ఎప్పుడు చెక్ చేసుకోవాల్సింది, గతంలో ఇంతకుముందు కూడా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తుంది, దేవుని ఎదుట నేను ఎలా ఉంటున్నాను, దేవుని ఎదుట మీరు ఎలా ఉంటున్నారు అనేది ఎప్పుడు మనం ముందు ఉండవలసినటువంటి పెద్ద ప్రశ్న. మనం వాక్యపట్నంగా చదువుకున్నాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభువుని గురించి ఒక మాట కనపడుతుంది. ఆ అధ్యాయంలో ప్రభు మొదట పౌలు గారు వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి ఒక బలమైన సత్యం ఏమిటి అని అంటే, ప్రభువు ఈ లోకమునకు ఎంత దీనుడుగా వచ్చాడో చూడండి. వాస్తవానికి ఈ మార్నింగ్ మెడిటేషన్ కూడా ఆ చాప్టర్ చదువుకుంటున్నప్పుడు నాకు అనిపించింది ప్రియమైన వాళ్ళారా, అనిపించిన విషయం ఏమిటి అని అంటే, పరలోకంలో ఉన్నదాన్ని ప్రభు భూమి మీదకి తెచ్చాడు, ఈ భూమి మీద ఉన్నదాన్ని నేను పరలోకానికి తీసుకెళ్ళొద్దు. పరలోకంలో ఏమున్నదంటే దీనత్వం ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఈ భూమి మీద ఏమున్నది అంటే గర్వం ఉన్నదండి. అక్కడ ఉన్నదాన్ని ప్రభు ఇక్కడికి తెచ్చి ఉన్నాడు. ఈరోజు మనందరి హృదయంలో బలంగా నిర్ణయం తీసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఇక్కడ ఉన్నదాన్ని నేను ఎట్టి పరిస్థితిలో కూడా పరలోకానికి నేను తీసుకెళ్ళను. వెనక నుంచి మీకు ఒకటి అనిపిస్తుండొచ్చు, గర్వం ఉన్న వాళ్ళని అసలు రానియాడు కదా. తెలుసు మనకి, మరి ఎక్కడ వదిలేము. అది ఇప్పుడు మనకు కావాల్సిన పెద్ద ప్రశ్న. అందరూ ఏదో పెద్ద షో ఆఫ్లో నడుస్తున్నామని నేను ఏమన్నానండి. మన పరిధి మేరకు, మనకున్న జాగ్రత్త మేరకు, మనకున్న భయం మేరకు ఎంతో కొంత హద్దులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేనేమి ఆరోపణ ఇక్కడ నిలబడి మీ ముఖం మీద ఏం చేయను. మీ మీద చేయాల్సి వస్తే ముందు నా మీద నేనే చేసుకోవాలి. ఒకవేళ నన్ను గురించి నా అంతరంగంలో ఉన్నది బయటకు ఎవరన్నా చెప్పగలిగేటువంటి ప్రవక్తో లేకపోతే ఆత్మదర్శనం కలిగిన వ్యక్తి ఉంటే నాకు తెలిసి నా పేరు ముందు చెప్తాడు కావచ్చు, అన్ఫిట్ పర్సన్గా. ఎస్, లిటరల్లీ. ఎందుకంటే నా అంతరంగంలో నేను ఎంత అతిశయిస్తున్నాను మీకు అని కనపడుతుందా? ఇంపాసిబుల్ అండి, కనపడద్దు. అందుకోసమే మన హృదయంలో ఉండవలసిన విషయం ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఈ చెడు వాతావరణము, ఈ పాప సంబంధమైనటువంటి దుర్గుణములను నేను పరలోకమునకు తీసుకెళ్లే ప్రసక్తి లేదు. ఎందుకంటే నా ప్రభువు ఈ లోకమునకు వస్తున్న అక్కడిది తీసుకొని వచ్చాడు. అందుకోసం ఈరోజు కూడా ఒక బలమైన వ్యక్తి జీవితంలో నుండి ఒక వ్యక్తి జీవితంలో నుండి బలముగా నేర్చుకుందాం ప్రియమైన వాళ్ళ. ఆ సందర్భాలు నిజంగా మనల్ని తాకాలి. ఈరోజు వర్తమానం ముగింపుకి వెళ్ళేసరికి ఎటు మనల్ని నడిపిస్తుంది అని అంటే, దేవుని గొప్పతనం మనకు అర్థం కావాలి, మన బలహీనత కూడా మనకు అర్థం కావాలి. ఈ పారామీటర్ ఎప్పుడు మన ముందు ఉండాలండి. ఆయన గొప్పతనం మనకు బాగా అర్థమవుతుండాలి. ఇలా చెప్తాను ప్రియమైన వాళ్ళ, మన అనుదిన ఒత్తిడి జీవితంలోనండి, మన నిజంగా మీ వర్క్ను బట్టి, జాబును బట్టి, మీ ఇంకో దాన్ని ఫ్యామిలీని బట్టి, పిల్లల్ని పెంచాలని ఈ ఒత్తిడి జీవితంలో నిజంగా మనం రోజు నిర్లక్ష్య పెడుతున్నది ఏమిటంటే, చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు దేవుని ఔన్నత్యమును గుర్తు చేసుకోవడం మనం మర్చిపోతున్నాం క్రమక్రమంగా. ఆ మాట అబద్ధమా? ఈ వారం మీరు చెక్ చేసుకొని చూడండి. చిన్న డీటెయిల్స్లో మీరు ఆశ్చర్యపోయింది అక్కడ దేవుని నడిపింపుని బట్టే. సరే, చిన్న నోటీస్కి రాకపోవచ్చు, చాలా పెద్దవి మన చేతులతో, మన బలముతో, మన బుద్ధితో చెయ్యలేనివి మనం కొన్ని చేసి ఉంటాం. మన జీవితంలో ఈ వారంలో జరిగి ఉంటుండొచ్చు కదా. అవి జరిగినప్పుడు
నిజంగా దేవుని వైపు తిరిగి అసలు దేవా నువ్వే కనుక ఈ సమయంలో ఇన్వాల్వ్ కాకపోయింటే అసలు నేను ఎక్కడుండేటోని, ఈ ఈ ఈ సంఘటన నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోయేది, అసలు ఏమైపోయేది నా పరిస్థితి. నిజంగా వాటిని మన మనసుకు తెచ్చుకొని ఇది కేవలం దేవా నీ ఔన్నత్యమే, ఇది నువ్వు చేసిన నీ బలాతిశయం వల్ల జరిగింది తప్ప నాదేం లేదు అని ప్రతి దగ్గర మనం దేవుణ్ణి పాయింట్ చేసుకుంది మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. అలాంటి వ్యక్తిత్వం మనల్ని ఎందులో ఎదిగిస్తుంది అని అంటే పరలోక రాజ్యానికి అర్హులమయ్యేటువంటి ఆ విధిలో ఎదిగిస్తుందండి. మనకు తెలుసు ప్రభు నోరు తెరిచి మొదటగా పలికిన మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ద బిగినింగ్ స్టెప్ అండి అది, ద బిగినింగ్. మనకేమంటాడు అంటే ఎఫెసీ పత్రిక చాలా చాలా సుప్రీంగా కనబడుతుందండి దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పంలో. పౌలు గారు గ్రీటింగ్స్ అయిపోగానే వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తునందు ఈరోజు మనకు అనుగ్రహించాను. నిజంగా ఎప్పుడు మనకు వెల్లడవుతుంది, ఎప్పుడు వెల్లడవుతుందో తెలుసా? మన ఫస్ట్ స్టెప్ పరలోక రాజ్యానికి ఎవరైతే ఫిట్ అవుతారన్నారో ఆ ప్లేస్కి మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో అప్పుడు ఏమి రివీల్ అవుతుంటాయంటే, ఓ ఇదా ఆశీర్వాదం, ఇదా 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 మొత్తం. ఎందుకంటే ఒకటి రెండని సమరీ చేయలేదండి పౌలు గారు అక్కడ. పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. నేను ఒక మాట చెప్పను ప్రియమైన వాళ్ళ, ఇదొకటే మిమ్మల్ని కొంచెం అభ్యంతర పెట్టేటట్టుగా ఉండొచ్చు నా స్టేట్మెంట్. బాగా వినండి. దేవుని ఎదుట సంపూర్ణమైన వినయమును స్వతంత్రించుకోనంత వరకు మన భౌతికమైనటువంటి కొలతలతోనే దేవుని కొలుస్తూనే ఉంటాం. మనందరము ఇక్కడ కూర్చున్న అందరము ఎవ్వరు కూడా నిరుత్తరులు కాదు ఇక్కడ. మళ్ళీ నేను చెప్తున్నాను, దేవుని ఎదుట ఆ సంపూర్ణమైన వినయంలోనికి మనం ఎదగనంత వరకు మన కొలత దేవుని ముందు ఎలా ఉంటుంది అని అంటే మన భౌతికమైన విషయాలతోనే. ఇంకొక వైపు వచ్చి చెప్పనా, మనకు తెలియకుండానే ప్రియమైన వాళ్ళ ఒక ఇమాజినరీ గాడ్ని క్రియేట్ చేసుకుంటామండి మనం. జాగ్రత్తగా వినండి మాటలు. మనకు తెలియకుండానే ఆ పూర్ణమైన వినయంలో ఎదగనంత వరకు ఒక ఇమాజినరీ గాడ్ ఉంటాడు మీతో నాతో. నిజం తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి జీసస్ని రివీల్ చేశాడు అనుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నా అన్ని జీసస్లు ఉంటాయి ఇక్కడ. నా దగ్గర ఒక వెర్షన్ ఉంది, మీ దగ్గర, ఈయన దగ్గర, ఆయన దగ్గర, ఆమె దగ్గర, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెర్షన్ జీసస్ ఉన్నాడు. ఎవరి జీసస్? మన ఇమాజినరీ. మనమే దిద్దామన్నమాట ఆయనని. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా చేయాలి, ఇవి ఆపాలి, ఇవి తీసుకురావాలి, ఇవి యాడ్ చేయాలి, ఇవి రిమూవ్ చేయాలి. ఉందా లేదా? ఉందిలేండి, చెప్పం బయటకంతే. ఒకసారి ఈ మాట చదువుదామండి. కొరంథీలకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరంథీలకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం. పౌలు సంఘంతో మాట్లాడుతున్న మాటలు మనం చూడగలిగితే ఆ పదాలు కనపడుతున్నట్టుగా మనం గ్రహించగలము. 4వ వాక్యం చూడండి. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. పాసిబిలిటీ ఉంది అంటున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తే కాదట, ఇంకొక యేసుక్రీస్తుని కూడా డెవలప్ చేసుకుంటాం మనం. ఇప్పుడు ఎంతమంది తయారైపోయామంటే ఎవరి వెర్షన్ వాళ్ళతో ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ నేను టీచింగ్ని కాదండి పాయింట్ చేస్తుంది, వ్యక్తిగతంగా మన ఫెయిత్ని నేను పాయింట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు అనగానే వాక్యంలో వెల్లడైనటువంటి యేసుక్రీస్తు ఎవరికి ఇప్పుడు ఇష్టం లేదండి. ఎందుకంటే దీన్ని చదివితేనే అర్థమవుతాడు ఆయన. అవి చదివేంత టైం ఎక్కడ ఉంది మరి మనకి? సో ఏంటి, నా సిచ్యువేషన్స్ని బట్టి, నా డిఫికల్ట్ టైమ్స్ని బట్టి, నా లేకపోతే నా అనారోగ్యమును బట్టి, నా స్వస్థతను బట్టి, నాకు జరిగిన మేలును బట్టి, నాకు దూరమైనటువంటి మంచిని, వీటన్నిటిని బట్టి మనం ఒక ఇమాజినరీ జీసస్ని క్రియేట్ చేసుకున్నాం లైఫ్లో. ఏదో ఇప్పుడు నేను చెప్పేశానని అగ్రి చేయమని బలవంతం చేయను, కానీ ఒకసారి ఇంటికి వెళ్ళి ఈ ప్రార్థన కూడా చేసుకుందాం ప్రియమైన వ్యక్తిగతంగా. ప్రభువా, వాక్యంలో నుండి నేను అర్థం చేసుకోకుండానే నా ఓన్ అండర్స్టాండింగ్స్తో నేను ఏమన్నా బిల్డ్ చేసుకున్నానని నా లైఫ్లో, అలాంటిది ఏమన్నా తెచ్చుకున్నానని నేను, నాకు చూపించు. ఎందుకంటే మన దగ్గర ప్రీ కన్సీవ్ నేచర్ ఒకటి ఉంటుందండి, సరిగ్గా పరిపక్వత అన్నటువంటి అవగాహన ఒకటి ఉంటుంది. అది ప్రసంగాల్లో దొరుకుతుందండి, డిస్కషన్స్లో దొరుకుతుంది. ఎస్, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నిజంగా అపరిపక్వమైనటువంటి అవగాహన ఖచ్చితంగా నాలో ఉంది, మీలో ఉంది. దీంతో మనం ఏం చేసామంటే హోల్ ఇమేజ్ని పోర్ట్రే చేసామండి. ఈయనే ఇక సంపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకు ఇదంతా మీతో మాట్లాడుతున్నానంటే, మీతో ముందన్నాను కదా, అపూర్ణమైనటువంటి వినయంలోనికి మనం అడుగులు పెట్టనంత వరకు పరలోక రాజ్యం మనదవ్వదు. అందులోని మనం అడుగు పడనంత వరకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం వెల్లడి కాదు ప్రియమైన వాళ్ళారా. నేను కూడా చాలా డెఫిసిట్లో ఉన్నాను, నాకు అర్థమవుతుందండి. పోయిన వారం కూడా అన్నానుగా మీతో,
ఒక 1 మంత్ నుంచి అని ఇంకా వదలలేదు, ఇంకా హోంవర్క్ చాలా పెట్టుకున్నాను, వింటూనే ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. ఎన్ని రకాల వెర్షన్స్ ఉన్నాయి అసలు టీచింగ్స్. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, దానికి గ్రౌండ్ ఏంటి, దీనికి గ్రౌండ్ ఏంటి, అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు చేంజ్ చేశారు, చాలా వినడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాను అని అంటే నాకు అర్థం కావాలి, నా ఇమాజినేషన్ జీసస్ ఉన్నాడా నాతో, అసలు బిబిలికల్ జీసస్ ఉన్నాడా నాలో. అందుకోసమే మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను ప్రియమైన వారు. మనకు ఆ పూర్ణమైన వినయము రానంత వరకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులో ఏముందో వెళ్ళలేకపోతే జాగ్రత్త. అందుకోసం ఈరోజు మనం చూడబోయేటువంటి సందర్భాలు దానికి సంబంధించినవి చూద్దామండి. ఎందుకంటే దేవుడు ప్రధానముగా వాక్యమును మనకిచ్చి మనతో మాట్లాడడంలో దేవుని ఉద్దేశం ఏమిటి అనంటే మన అనుదిన జీవితంలో వాక్యమును పాటించాలనేది దేవుని యొక్క ఆలోచన ప్రియమైన వాళ్ళారా. ఈవెన్ ఈ మాట కూడా చూద్దాం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక అది మొదటిది అనుకుంటాను, ఒక నిమిషం నేను చెప్తాను బాస్. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. 4 ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది, ఆ తర్వాత ఉన్నటువంటి మెయిన్ థీమ్ ఏంటంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడట. చూడండి, సెల్ఫ్ సఫిషియెంట్ అట అండి గాడ్ అంటేనే. దేవుడు అంటేనే ఏంటంటే స్వయతృప్తి కలిగి ఉన్నవాడు. ఆయనకి ఇది లోటుగా ఉంది కనుక ఇది ఆయన జీవితంలో యాడ్ అయితే అప్పుడు ఆయన ఆనందపడతాడు. అలాంటిది నేచర్ కాదండి దేవుంది. అలాంటి దేవుడే నేను ఒకడు కోరుకుంటున్నాడని, అది మీ నుంచి నా నుంచి పొందుకునేదని దేవుడు పాయింట్ చేస్తున్నాడంటే ఇది ఇంకెంత ఆనందకరమైన విషయం అండి మన జీవితంలో. ఉదాహరణ చెప్తాను ప్రేమ. ఒక వ్యక్తి ఉన్నాడు, మనలోనే ఒకరు ఉన్నారనుకుందాం. అతను చూడగానే మనకు అర్థమైపోతుంది దేంతో బాధపడుతున్నాడు కాదు, ఏది కావాలని కోరుకుంటున్నవాడు కాదు. ఆయన జీవితంలో ఇది కోరుతా అన్ని వైపుల నుంచి పరిపూర్ణంగా ఉన్న ఆయన. కానీ ఆయనకి ఏమనిపించింది, మనలో ఒక గుంపులో ఒకరిని పిలిచి ఎందుకో నీతో గడపాలన్నా నాకు ఆనందంగా ఉంటుంది, నీతో మాట్లాడాలన్నా ఆనందంగా ఉంటుంది, లేకపోతే నువ్వు నా కొరకు చేసేటైనా నీ కొరకు నేను కొన్ని చేయాలన్నా ఇవన్నీ నాకు సంతోషాన్ని ఇస్తాయని ఒక వ్యక్తి గురించి మనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణంగా ఉన్న ఇంకొక వ్యక్తి చెప్పాడు అనుకోండి, ఎంత షాక్ అవుతామని తెలుసా మనం. అసలు ఇటు వచ్చి చూస్తే నీకేం అవసరం లేదు కదా, అలాంటిది నువ్వు ఇతన్ని పిక్ చేసుకున్నావంటే ఆ పిక్ చేసుకున్న ఆయన వైపు చూసి మనం ఇంకా మోర్ షాక్ అవుతామండి. అరే ఎంత ధన్యత దొరికింది ఇతనికి. అక్కడ పెట్టి మాట్లాడుతున్నాను ప్రియమైన వారలారా మనల్ని. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎంత శ్రేష్టంగా నాకు కనపడుతుంది అనంటే, మనం అందరం అంటే రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారమై ఉండవాలని ఆయన కోరుకుంటున్నాడట. అందుకోసమే భక్తుడైన యోహాను కూడా 95 సంవత్సరాల తర్వాత రాస్తున్నటువంటి తన పత్రికల్లో ఆయన వెలుగుచ్చినటువంటి ఆనందం ఏంటో తెలుసా, మీరు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారన్న మాట నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటాడండి. సరే ఒక మాట చూద్దాం, అది కూడా యోహాను 2వ పత్రిక, యోహాను 2వ పత్రిక 2వ వాక్యం చూడగలిగితే ఇక్కడ చూద్దాం. 3వ పత్రికలో కూడా చూద్దాం 2వ వాక్యం నుంచి. ఇక్కడ అంటున్నాడు, నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలో మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. తర్వాత 3వ అధ్యాయంలో కూడా 4వ వాక్యంలో చూడండి. 3వ పత్రిక పేజీ తిప్పగానే 4వ వాక్యం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. మినిస్ట్రీ కాదండి, మోర్ గివింగ్ కాదండి, లేకపోతే ఇంకోటి ఏమైనా పెట్టుకోండి అక్కడ. వీటిని బట్టి కంటే నేను దేన్ని బట్టి ఆనందపడుతున్నా అంటే మీరు సత్యంలో నడుచుకుంటారు చూసారా, అది నాకు ఆనందం. ఏంటి మన అనుదిన జీవితంలో సింపుల్ టర్మ్లోకి తెస్తున్నానండి. ఓకే, థియాలజికల్గా చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు ట్రూత్ అంటే ఇది అని, బట్ రిలేటబుల్ స్టేట్మెంట్ చెప్తున్నాను, మనకు దగ్గరగా సంబంధించేటువంటి మాట. మన అనుదిన జీవితంలో మన సమస్తమైనటువంటి వ్యవహారమునకు, వైఖరికి, ప్రవర్తనకు దేవుని అనుసరించి మనం నడుచుకుంటున్నాం చూసారా, సత్య విషయమైన అనుభవ జ్ఞానం అవుతుంది ప్రియమైన వాళ్ళారా. అది అన్నిటికీ తల మొదలుకొని పాదాల వరకు ఈ సమస్తమైనటువంటి ఈ దేహంతో జరిగిస్తున్న ప్రతి దానికి దేవుని వాక్యమును అనుసరించి లేకపోతే దేవుని వాక్యమును పాటించి నడుచుకోవాలన్నటువంటి వ్యక్తిత్వం ఉంటుంది చూసారా, ఆత్మీయ వ్యక్తిత్వం. అది సత్య విషయమైన అనుభవ జ్ఞానంతో సమానం అండి. ఓకే, మీరు ఇంకోలా ముందుకొచ్చి నాతో ఏం ఆర్గ్యూ చేయని అవసరం లేదు, ఇట్స్ మై పర్సనల్ నా అండర్స్టాండింగ్ అనుకోండి. బట్ మీరు ఆలోచన చూడండి, ప్రభు కోరుతున్నాడట, దానికి చాలా విధేయత కావాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ప్రభు మనకు కొన్ని చెప్పాడు అనుకోండి, ఆ చెప్పినవి మనం అపోజ్ చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం అంటే రీజన్ ఏంటో తెలుసా? రీజన్ ఏంటి అని అంటే క్లియర్ అండి.
ఎందుకో ఆయనకు లోబడ్డం మనకు నచ్చటం లేదు. బాప్తీసం తీసుకునే దగ్గర నుంచి ఇక ఆ తర్వాత క్రిస్టియన్ లైఫ్ మొత్తం దేవుడి చేయంటాడు, భగవాన్ని ప్రేమించంటాడు, వారి గురించి ప్రార్థన చేయంటాడు, లేకపోతే నీ మనసులో పెట్టుకోవద్దంటాడు, లేకపోతే దూషించొద్దంటాడు, ఇంకోటి 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 ఉన్నాయి కదా మనకు ప్రభు ఇచ్చిన మాటలు. వాటిలో ఈరోజు మనం వాటిని పాటించొద్దు అన్నటువంటి అవగాహన ఏర్పరచుకోవడానికి బయటకేం చెప్పం కానీ ఓబే అవ్వని చూసారా. దానికి రీజన్ ఏంటంటే హార్డ్నెస్ అండి, లోపల ఉన్నది. ఎందుకు లోబడాలి దేవునికి? కానీ వినయం కలిగిన వాడి ప్రియమైన వాళ్ళారా మాట వెల్లడగుట తోడనండి ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోతాడండి. అంతే, మాట వెల్లడగుట తోడనే. అందుకోసమే భక్తులు వాళ్ళ జీవితంలో చెప్పిన మాటల్లోనికి వెళ్ళి చూడగలిగితే 42వ కీర్తనలోనికి మిమ్మల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, 42వ కీర్తన భక్తుడు మాట్లాడుతూ ఒక మాట ఎంత లోతుగా పలుకుతున్నాడు. 42వ కీర్తన మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదువుదాం. కొరహు కుమారులు రచించినటువంటి ప్రేరట దైవ ధ్యానం ఇది. మొదటి నుంచి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. స్కేర్సిటీ ఎప్పుడైనా ఫీల్ అయ్యామండి మనం? వాటర్ది కొరత ఎప్పుడైనా ఫీల్ అయ్యామా? ప్రతి చుక్క విలువ తెలుస్తుంది అప్పుడు, అంతే కదా. నిజం. మా ఇంట్లో కూడా ఒక టైంలో ఫుల్ బోర్ ఉండేయండి, మేము రెంట్ ఉన్న దగ్గర. అప్పుడు విపరీతంగా వారవోసాం. ఆ తర్వాత బోరిపోయింది. బోరిపోయిన తర్వాత డ్రింకింగ్కి మనకు వదులుతుంది కదా 2 hours, ఆ నీళ్ళతో 2 రోజులు ఉండాలి. అప్పుడు నిలువ విలువ బాగా తెలిసింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సమ్మర్ వచ్చేసరికి ఇంకా తగ్గించేశారు వాళ్ళు. అప్పుడు ఇంట్లో డ్రమ్ములు బిందెలు ఏది దొరుకుతుంది నింపుకొని అప్పుడు ఇంకా వాడుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ డబల్ కనెక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ వాటర్ చేసిందని ఇంట్లోకి. ఇప్పుడు థ్యాంక్ గాడ్ అండి. ఎందుకో తెలుసా, ఆ లిమిటెడ్ స్పాన్లో సఫర్ అయింది. ఈరోజు ఒక డిసిప్లిన్ ఇచ్చింది ప్రియమైన నాకు. ఓకే, ఊరికే పరపోయొద్దు, అన్నెసెసరీగా పోయొద్దు. ఎందుకంటే కొరతే మనకు విలువను నేర్పిస్తుందండి. ఎందుకంటే ఈ భక్తుడు మాట్లాడుకుంటున్న మాట ఎలాంటిది అని అంటే, ఈయన వాక్యం కొరకు దేవుణ్ణి ఆశపడేది దేవుని ముందు. దానికి పోలిక ఏ విధంగా చెప్పుకుంటున్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎందుకనంటే ఎందుకు ఈ మాటలు రాస్తున్నా అంటే, ఇది కొంచెం మీకు బ్యాక్ హిస్టరీ చెప్పాలండి. ఈ కొరహు అనే ఈ వ్యక్తి కొంచెం మీరు రాజులు గ్రంథంలోనికి వెళితే ఏం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే, వీళ్ళు బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి సోల్జర్స్గా మీకు అర్థమవుతుందండి. సిటీ ఉంటుంది కదా, ప్రాకారమునకు కాపలా కాసేటువంటి కాపలాదారులలో వీళ్ళు. మీరు ఫోర్ ఫాదర్స్ వాళ్ళ వంశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే, ప్రాకారంలో చుట్టూ కాపలా కాసేటువంటి వాళ్ళు. మీకు తెలుసు, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవ్రీ సెంటర్ రావడానికి వీలవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళకు 24/7 అండి, హాలిడేస్ ఏం లేవు. ఇక జస్ట్ ఇమాజిన్ అండి, ఇప్పుడు మిలిటరీలో జాయిన్ అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది? వారం ఇంటికి వచ్చేస్తానని చెప్పిపోతారు అనుకుంటున్నారా మీరు? నో, చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వాళ్ళు అలర్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలి. అందుకోసం వీళ్ళు ఏం కోల్పోయారు అని అంటే, ఈ మాటలు రాస్తున్న వ్యక్తి ఆ బార్డర్ ఫోర్స్లో ఉండడం వల్ల సంవత్సరానికి టెంపుల్ విజిట్ చేసేటి ఇస్రాయలే మిస్ అయిపోతున్నాడు, టెంపుల్కి వెళ్ళడం మిస్ అయిపోతున్నాడు. కొరత ఏర్పడిందండి ఆయనకి. ఎంత కోరుకుంటున్నాడు అని అంటే, నేను ఏ విధంగానైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన కొరకు నా ప్రాణము తృష్టగొనుచున్నది. నిజంగా ప్రియమైన వారు, సమ్ టైమ్స్ అండి మన అబండెన్స్ మనకు కీడే చేస్తుందండి. సమృద్ధి మనలో ఎవ్రీ వీక్ ప్రజెంట్ అవుతున్న వాళ్ళు ఉన్నాం, మిస్ అవ్వకుండా. పరిస్థితులను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి అప్పుడప్పుడు అబ్సెంట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్పనా, ఈ రెగ్యులర్గా వస్తున్నది కూడా సమ్ టైమ్స్ మనం కీడి చేస్తామని భయం అవుతుందండి. కొత్తదనం ఏముండదు ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధి. అదే కోల్పోతున్న వాళ్ళని చూస్తే ఈరోజు వెళ్ళాలి, దేవుని సన్నిధిని నేను గడపాలి, ఆయన నాతో మాట్లాడాలి. నాలో జరిగిన సంఘర్షణలు ఇవి. ఈ 2-3 వారాలుగా నేను ప్రభువుకు దూరంగా ఉన్నందుకు నా నిర్ణయాలు ఇలా ఉండే, నాకు జరిగినటువంటి ఇబ్బందులు ఇలా ఉండే, లేకపోతే నా పనులు సరిగ్గా నెరవేరకపోయి ఉండే, నేను తప్పులు చేసి ఉండే, వాటి వల్ల గాయపడ్డాయి ఉండే, అయ్యో అంత గందరగోళంగా ఉంది. ఆయన సన్నిధికి వెళ్ళి ఇవన్నీ నేను చెప్పుకొని ఒక సమాధానం పొందుకోవాలి, ఒక ధైర్యం పొందుకోవాలి, మళ్ళీ నూతన బలంతో ఒక నిరీక్షణతో అక్కడికి వెళ్ళి రావాలని ఆ మనసే వేరుంటుంది. అట్లనే ఇక ఎప్పటి నుంచి 3 సండేలకు ఒకసారి వస్తాం అనుకుంటున్నారు, అందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నో, అంత చెడు మిమ్మల్ని మోటివేట్ చేయటం లేదు. బట్ ఈ వ్యక్తి మాటల్లో నాకు అది కనపడుతుంది ప్రియమైన. ఎంత కోరుతున్నాడు అని అంటే,
నాకు ఆయన సన్నిధి కావాలి. ఎక్కడ అసలు దేవుని గురించి నేను ఎంత ఆశపడుతున్నా అంటే, నా ప్రాణము తృష్ణ గొనుచున్నది. ఏ ఇంటెన్సిటీ అండి, ఆశకి ఎంత స్థాయో ఇంకా పైకి వెళ్తే అది. ఏం జరిగింది, ఎందుకు ఈ భక్తుడు ఇంత దూరం వెళ్ళి ఇంతగా కోరుకునేంత ఏం జరిగింది అని అంటే, కింద ఒక మాట చెప్తాడు ప్రియమైన వాళ్ళ. ఆ మాట పట్టుకుందాం. 3వ వాక్యం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఇది ఏ టైం పీరియడ్కి చెందిందో అంతా ఇప్పుడు నేను హిస్టరీ మీకు చెప్పలేను, కానీ ఒక మాట అయితే చెప్పగలను. ఇందాక అన్నాను కదా, కౌరవ కుమారుల హిస్టరీ మీకు కొంచెం కావాలంటే సంఖ్యాకాండం 26:11 ఒకటి రాసి పెట్టుకోండి, తర్వాత మీరు చదువుకోండి. కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వచ్చినాయి. అక్కడ నుంచి కొరవు అంటే భూమి విడిచి అందరినీ మింగేసినట్టుగా మీకు కనపడుతుంది. కానీ ఇంకా కొంతమంది మిగలడం, ఆ కొంతమంది త్రూ మీరు రాజులకు వచ్చేసరికి ఆ క్రమం అలానే కనపడుతుంది. ఆ తర్వాత వాళ్ళు కాపలాదారులుగా నియమింపబడినట్టుగా రాజులో మీకు కనపడుతుంది. సరే, ఇప్పుడు ఇటు వచ్చేస్తే ఏం టైం పీరియడో తెలియదు, కానీ ఏం డిస్కషన్ అయిందంటే, మిగిలిన వాళ్ళటండి వాళ్ళ జీవితంలో కలిసిన వాళ్ళు ఏమని మాట్లాడడం మొదలు పెట్టారట, అసలు మీ దేవుడేడి, ఏమైంది అసలు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మీకు జరగవలసినటువంటి మేలు కీడు, మీ మీద యుద్ధాలు కావచ్చు, దోచుకోవడాలు కావచ్చు, ఓటమిలు కావచ్చు, లేకపోతే కాలాలు సరిగ్గా కాకపోవడాలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి కదా. ఈ ఆపదలన్నీ జరుగుతుండగా మీ దేవుడు ఏమయ్యాడు అసలు? రైట్, ఇప్పుడు ఒక మాట అడుగుతాను ప్రియమైన వాళ్ళ. ఇదే మాట మన జీవితంలోనికి వస్తే మన దగ్గర సమాధానం ఏంటి? ఓ దేవుణ్ణి నమ్మకం అంటున్నావు కదా, ఏది తోడుంటే ఏం జరిగింది మీకు? ఏం జరిగింది? ఎదుగుదలేది, కుటుంబాలేవి, వివాహాలేవి, పిల్లలేరి, లేకపోతే ఆస్తులేవి, లేకపోతే మీ క్షేమం ఏది, సమృద్ధి అది, ఈ అనారోగ్యాలు ఏంటి, లేకపోతే ఇబ్బందులు ఏంటి, ఏది తలపెట్టినా ఫెయిల్ అవ్వడం ఏంటి? ఏమయ్యాడు మీ దేవుడు అసలు? ఇలా మాట్లాడుతున్నప్పుడు మనకు కొరహు లాంటి మనసే ఉందా? ఈయన ఆన్సర్ చేయాలనుకోలేదటండి. ఈయన ఏమనుకుంటున్నాడు తెలుసా? వెళ్ళి దేవుని సన్నిధి వెతకాలనుకుంటున్నాడట. ఇది బలంగా నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొక భక్తుని గురించి కూడా క్లుప్తంగా గుర్తు చేస్తాను. దానియేలు మీద ఒక ఆర్గ్యుమెంట్ తలెత్తుద్దండి. ఎందుకంటే ఒక కట్టడి చేయబడింది. ఆ కట్టడి ఏంటో తెలుసా? ఇక ఈ బాకా, నాదము, సింఫోనీ, సకల విధములైనటువంటి ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే అవ్వగానే ఏం చేయొద్దు, ఎవ్వరు కూడా వారి వ్యక్తిగతమైన విశ్వాసాలు, ప్రార్థనలు ఏం చేయకూడదు. ఇక దర్యావేషు నియమించినటువంటి కట్టడ ప్రకారం ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవతకే నమస్కారం చేయాలి. బట్ మనకు తెలుసు అది శాసనము నియమితమైందని తెలిసినను దాన్ని వెళ్ళి ఏం చేస్తాడు అని అంటే, అనుదిన వాడుక చొప్పున యెరూషలేము దేవాలయం వైపు ముఖం పెట్టి ప్రార్థన చేస్తాడు. నిజంగా దానికి సంబంధించి కీర్తనలో ఒక మాట చదువుతున్నప్పుడల్లా ఇదేనా ఆయనకు ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటుందండి. ఒక మాట చూడండి, 119 కీర్తనలో, 119 కీర్తన చాలా టైం గ్యాప్. ఎందుకంటే అనుకుందాం దావీదు గారు రాశారు ఆ కీర్తన అనుకుంటే, దావీదు గారి నుంచి దానియేలు గారికి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ధర్మశాస్త్రమును, ప్రవక్తల గ్రంథములను, కీర్తనలు వారు నిరంతరం ధ్యానించిన కారణాన్ని బట్టి బహుశా ఈ వాక్యము ఆయన హృదయంలో ఉన్నందుకైనా ఆ రోజు అలా ప్రవర్తించగలిగాడు అనిపించిందండి. 119 కీర్తన 23వ వాక్యాన్ని చూడండి. 23 చాలా బాగుంటుందండి. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. ఎంత బాగుందండి స్టేట్మెంట్. ఏమండి, మనం 42వ కీర్తనలు చూసిన మాట కావచ్చు, 119 కీర్తనలు చూసిన మాట, ఇవి మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వంను చూపిస్తున్నాయి. చూడండి, మనకొకటి ఎదురవ్వగానే, మనకొక ఇబ్బంది ఎదురవ్వగానే, మనకొక లోటు ఏర్పడగానే మన రెస్పాన్స్ వేరుగా ఉంది. ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ రాగానే మన స్పందన దేవుని వైపు వేరుగా ఉంది. బట్ భక్తులు ఎలా కనబడుతున్నారో తెలుసా? ఒక ఆయన ఏమంటున్నాడంటే, నీ దేవుడు ఏమయ్యాడు, ఏం జరుగుతుంది చూసుకుంటున్నావు, ఏంది ఇదంతా అని అడిగినా కూడా ఆయన అంటున్నాడు ఏంటంటే, నేను వెళ్ళి నా దేవుని సన్నిధి వెతుక్కోవాలి. ఇప్పుడు ఆ దేవుని సన్నిధి నేను వదలొద్దు. నేను ఎలా ఆశపడుతున్నానంటే, నాకు ఏ చిన్న అవకాశం దొరికినా అక్కడికి వెళ్ళి ఆయన సన్నిధిన నా పరిస్థితులు నేను చెప్పుకోవాలి. ఇంకొక భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, అధికారులందరూ కూర్చొని నాకు వ్యతిరేకంగా ఏం చేసినా కూడా నేనేం చేస్తానంటే, ఆయన కట్టలు ఏంటి అసలు, నేనేం చేయాలనుకుని ఉండొచ్చు ఆయన, నేను వాటిని ధ్యానిస్తాను వెళ్ళి. ఒకసారి వీళ్ళ సిచ్యువేషన్స్లో మనం పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. దాని ఇలాగా మనం తీసుకెళ్ళి గుహలో పడేసేంత పెద్ద రాకపోవచ్చు, మన స్థాయికి సరిపోయింది మనకు వస్తుంది కదా. ఒక చిన్న ఇరుకు, ఒక చిన్న ఇబ్బంది, మనం ఇది జరుగుతుంది అనుకుంటే ఇంకోటి జరగడం, ఇంకోటి మన పరిధిలో ఉన్నవి ఇప్పుడు మనం స్ట్రగుల్ అవుతున్నాయి. వీటిలో మనం దేవునితో పెనవేసుకుంటున్నవి ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల మధ్య దేవుని క్వశ్చన్ చేస్తున్నవి ఎలా ఉన్నాయి. ఇది బాగా చెప్తాను వినండి ప్రియమైన వాళ్ళ. మనం పెనవేసుకుంటున్నాం అనుకోండి, మనల్ని బాగా దీనులు అవుతుంటాం దేవుని ముందు,
దేవునితో బాగా పెనవేసుకుంటుంటాం, దేవుని కార్యములు బాగా అర్థమవుతుంటాయి ప్రియమైన వాళ్ళారా. ఇది ఈ వైపు. కానీ ఇటు పెనవేసుకోకుండా అండి క్వశ్చన్ చేస్తుంటాం చూసారా, ఏంటి దేవా ఈ పరిస్థితి. క్వశ్చన్ చేయకుండా ఉండాలేమని నేనేమన్నానండి, నేను కూడా చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, బలపడుతున్నాం కదా, పెద్దవారం అవుతున్నాం కనుక ఇటు వచ్చి చూస్తే ప్రియమైన, లేదు నా దేవుడు నాతో ఉంటే ఇవి జరగాలి, అవి జరిగి ఉండాలి, అవి అయిపోయి ఉండాలి, ఏంటి ఈ పరిస్థితి అంతా గందరగోళం అంతా వాళ్ళకైంది వీళ్ళకైంది, ఇలాంటి వ్యక్తిత్వంలో మనం ఉంటేనండి మనం చాలా గట్టిగా మారిపోతామండి. దేవుని దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని కూడా మనం అస్సలు పట్టుకోలేం ప్రియమైన వాళ్ళారు. నిజంగా దర్యావేష్ అనే మాట కూడా బాగా అనిపిస్తుంది దానియేలు దగ్గరికి వచ్చి. అంటే దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపనా అని అడుగుతాడు తెలుసా బయట ఉండి ఆయన. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ మాట చదువుకున్నప్పుడల్లా. అంటే ఎంత నమ్మకం ఏర్పడింది దర్యావేష్ కంటే మనసుకు ఆయనకేం ఇష్టం ఉండదండి లోపల వేసే ముందు తెలుసా. దానియేలుని లోపలేయడం ఆయనకేం ఇష్టం ఉండదు. కానీ బలవంతంగా చేసిన శాస్త్రం రద్దుపరచ జాలడు గనక, ముద్ర గుద్దబడింది కనుక తీసుకెళ్ళేస్తాడండి. కానీ అతని మనసులో ఏముంటుందో తెలుసా, దానియేలు నడుచుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆ హోప్తో కనబడుతుంటాడు. అందుకోసమే నాకు దేని మీద మనసు లేదు, సంగీత వాద్యంలో వాయించాలని, ఈరోజు ఈ రాత్రి మీకు పని లేదు వెళ్ళిపోండి, భోజనం చేయలేదట, ఆ రాత్రి నిద్ర లేదట. నిజంగా అండి తెల్లవారి సమాధి దగ్గర ఆయన బంధించిన గుహ దగ్గరకు వచ్చి దానియేలుతో మాట్లాడుతున్న కాన్వర్జేషన్, నిజంగా ఆ తర్వాత దానియేలు కూడా ఇచ్చే రిప్లై చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా. ఎంత రెస్పెక్ట్ కనబడుతుంది తెలుసా అండి దానియేలు పదాల్లో. సరే ఆ మాటలు కూడా చూద్దామండి. సరే చూడండి దానియేలు గ్రంథము చాలా బాగుంటాయండి. 6వ అధ్యాయం అనుకుంటాను రండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. 18 నుంచి. అంతటా రాజు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 18 నుంచి. అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిన. ఎవరెవరి గురించి వరి అవుతున్నారో చూస్తున్నారా మీరు? నిజంగా క్రిస్టియన్ అంటే ఇలా ఉంటాడట ప్రియమైన వాళ్ళారా. నిజముగా మనల్ని అంటే సఫర్ చేస్తుండొచ్చు అండి బయట, అది కూడా ఉంది, నేను లేదనటం లేదు. కానీ మనం నిజంగా ప్రాపర్గా ఒక క్రిస్టియన్గా నడుచుకుంటే ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఆ రాజుకు నిద్ర పట్టలేదట, ఉపవాసం ఉన్నాడట, నాటవాయిద్యంలో ఆపేసేసాడట. ఆ తర్వాత 19 కూడా చూడండి. తెల్లవారుజామున, నథింగ్ బట్ మనకు ప్రభు పునరుత్థానమైన మూమెంట్ టైం లాంటిదే. ఇంకా మనుషుల ముఖం పోల్చుకోలేనంత ఉండనట్టు ఒక వెలుగున్న సమయం అది. అంత ఆత్రం ఎందుకు? వెళ్ళి దానియేలు బతుకున్నాడో లేదో కనుక్కోవాలని అంత ఆత్రం ఎందుకు? నిజంగా ప్రియమైన వాళ్ళ, ఇది ఎలా మీకు చెప్పాలి, చెడుకు ఒక ఆరా ఉన్నట్టుగా అండి మంచికి కూడా ఆరా ఉంటుందండి. ఈరోజు చెడు ఇన్ఫ్లుయెన్స్ చేసినందుగా మంచి చేయటం లేదు. ఇంకోలా చెప్పనా, లోకస్తుడు లోకంలో ఇంకొక వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు చూసారా. ఇదెంత చెడ్డ స్థితి చెప్పండి. నేను అంటుంది మీరు వెళ్ళేది బయట వాళ్ళని, సరే ఆ కృప అనుగ్రహింపబడిన లోతు నడుద్దాం. కానీ నేనేమంటున్నా, ఈ సండే నారాక మీరాక మిమ్మల్ని నన్ను వ్యక్తిగతంగా ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదంటే ఇది ఎంత దురవస్థ మన ఎందు. కానీ దానియేలు గారిది ఎంత సుప్రీం పైన కనబడుతుంది అని అంటే, తెల్లవారగానే బాగుంటాయి మాటలు చదువుదాం. ఇంకా తెల్లవారుజామున రాజు వేగరమనే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, చూడండి, రాజు చిరకాలము జీవించును గాక. ఏ సేవను పగబెట్టుకోవచ్చు కదండి, నువ్వే నన్ను వేసింది లోపల అని కోపం చేయొచ్చు కదా. రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను పంపి సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. ఈ కాంటెక్స్ట్ చూడడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? నేను ఇందాక అన్నాను కదా, వ్యతిరేకంగా అధికారులందరూ వ్యతిరేకంగా కట్టడి చేసినప్పుడు అండి దానియేలు దేవుని శాసనములు, దేవుని కట్టడలు ధ్యానిస్తున్న కారణాన్ని బట్టి, నిజంగా ఇతని దీనత్వమును బట్టి దేవుని కార్యం ఎంత గొప్పగా జరిగిందో చూడండి ప్రియమైన వారలారా. దీన్ని ఇంకోలా ఆలోచించవచ్చు కదా మనం. ఒకసారి అనుకుందాం, మనలానే రెస్పాండ్ అయి ఉంటే దానియేలు ఆ టైంలో, నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, ఇన్ని రోజులు ఎంత చక్కగా నడుచుకున్నాను, నా సంఘ రాక చూడు, నా ప్రార్థన చూడు, నా దశం భాగం చూడు, ఇవన్నీ నేను ఎంత ప్రాపర్గా ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద కష్టము, ఇంత పెద్ద ఇరుకు నా జీవితంలో తీసుకొస్తావా దేవా. ఇలాంటి ఒక నిశ్శబ్ద గంభీరమైన ప్రార్థన మన అంతరంగంలో ఎప్పుడు ఉంటుందండి. నేను మీరేం మైకు ముందు చేయం ఇట్లాంటి ప్రార్థనలు. ఎక్కడ చేస్తాం? వ్యక్తిగతంగా చేస్తాం ప్రియమైన వాళ్ళారా.
నిజంగా ఒక నిశ్శబ్దంగా ఉంటుంది అపరాధన కదా, ఎంత గంభీరంగా ఉంటుందో తెలుసా. క్వశ్చన్ చేస్తుంటామండి దేవుణ్ణి. కానీ దానియేలు దేవుని ముందు కనపరిచిన తన దీనత్వం బట్టి అసలు ఆ ఇన్స్టెంట్ వేరండి. రాజు ఏంది పరిగెత్తుకొని వచ్చుడేంది చెప్పండి, పొద్దున్న లేవాల్సిన పని ఏంది రాజుకి అసలు. ఆ కాంటెక్స్లో ఆలోచిస్తుంటే ప్రియమైన వాళ్ళ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేశారేంటి వీళ్ళు అసలు. ఇందాక మీతో అన్నాను కదా, మన మంచిగా శక్తి ఉంది ప్రియమైన వాళ్ళారా. అది పాత నిబంధన కాలం అండి, కొత్త నిబంధనలు ఎవరు లేరంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ మీకు జీవించాలంటే యేసుక్రీస్తేనండి. మనం చూసామా, మనం తాకామా ఆ దేశాన్ని ఏమన్నా. ఎక్కడో పుట్టాడు, మనకు కొన్ని వందల మైళ్ళ దూరం ఉన్నటువంటి దేశము. ఇక్కడ మీరు నేను కోరుకోవడం ఏంటి, మీరు నేను ఆ విలువలతో ఉండాలనుకోవడం ఏంటి, మీరు నేను ఆయనలా మారాలనుకోవడం ఏంటి, ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చూడండి. మీతో అన్నాను కదా, మంచికి ఆ శక్తి ఉంది ప్రియమైన వాళ్ళారా. కానీ ఆ మంచి మీ యందు నా యందు నిలబడాలి అని అంటే ఆ మంచి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఆయన ముందు నిజముగా ఆ ప్రభావం నింపుకునేటట్టుగా దీనత్వంతో ఉండాల్సిందేనండి మనం. అందుకోసమే కొరహు కూడా మాట్లాడుకుంటున్న మాటలు అవే. నీ దేవుడు ఏమైనా ప్రశ్న ముందు పెట్టగానే ఇప్పుడు నేను ఆన్సర్ చేయాలి, నా దేవుడు ఇది, నా దేవుడు అది, అదేం లేదటండి ఆయన మనసుకి. వెళ్ళి వెతుక్కోవాలనుకుంటున్నాడట. 42 కీర్తన మళ్ళీ మీరు వస్తే ఆ మాటలు చూద్దాం ప్రియమైన వాళ్ళ. 42 కీర్తన 2వ వాక్యం నుంచి మళ్ళీ చదువుతున్నాను. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఏదో 1-2 సార్లు కూడా అట నిత్యము అంటున్న మాట అట. అది మేబీ మన జీవితం పెట్టుకుందాం. ఇక్కడ మనల్ని అట్లా క్వశ్చన్ చేసేవాడు ఉండకపోవచ్చు డే టు డే లైఫ్లో, కానీ మన సిచ్యువేషన్స్ మనతోనే ఉన్నాయి కదా, పోక్ చేస్తూ మాటికి మనల్ని కూర్చుతూ ఏంటి చూసుకో, ఇదేనా చేసేది దేవుడు నీకు నాకు, లేకపోతే ఇదేనా నీ కుటుంబంలో జరిగేది, లేకపోతే ఇదేనా దేవుడు నీకు ఇచ్చేటువంటి ఎదుగుదల. సైకలాజికల్గానే మాట్లాడుతుండొచ్చు ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో నేను మీతో. కానీ ఇవే మనల్ని బాగా దూరం చేస్తున్నాయండి. నిజము. ఒక మాట ఓపెన్గా చెప్తాను ప్రియమైన వాళ్ళారా, మీరేం అభ్యంతరపడదు. బట్ మీరు ఆలోచించాల్సిన మాట ఏంటి అని అంటే, ఈరోజు ఎందుకు మనం ఇంత పార్షియల్ అయిపోయాం చెప్పండి దేవుని విషయంలో. చర్చ్కి మనం డెడికేటెడ్గానే వస్తుండొచ్చండి. ఇది మనలో ఉన్నటువంటి దేవునికి అటాచ్మెంట్కి సైన్ ఏం కాదు ప్రియమైన వాళ్ళారా. మేబీ మనకి ఇంకో భయం కూడా ఉండొచ్చు. ఈ వారం దేవుని సన్నిధి పోకపోతే కీడవుతుందేమో, ఈ వారం దేవుని సన్నిధి పోకపోతే నన్ను మర్చిపోతారేమో, లేకపోతే ఈ వారం నేను దేవుని సన్నిధి పోకపోతే నాకు సంఘంలో అప్పగించిన పని ఇంకెవరు చేస్తారు. నిజమే, లేవని మీరేం నేనేమి ఆరోపణ చేసిన అవసరం లేదు. మన అంతరంగం మనకంటే ఎక్కువ దేవునికి బాగా తెలుసు. మనం వీటిని బట్టి అంటే నేను సండే వస్తున్నాను కానీ నేను దేవునితో చాలా పాక్షికంగా ఏం లేను, చాలా దగ్గరగా ఉన్నానని ఎవరని చెప్పబద్దలు ఏం కాదండి. ఒక రియల్ టెస్ట్ వస్తుంది చూసారా, ఇలాంటివి మనం చదువుతున్నాం సార్. ఇలాంటి రియల్ టెస్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ మనం దేవునికి చాలా దగ్గర ఉన్నాం, చాలా పార్షియల్ అయిపోయాడు దేవుడు మనకు. ఎగ్జాంపుల్ కావాలా మీరు, మీ జీవితంలో నా జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలే, మనం అవినీతిగా నడుచుకున్న ప్రతి మార్గంకు రీజన్ ఏంటో తెలుసా, దేవుడు పార్షియల్. ఈ పరిస్థితి లేకపోతే ఈ యొక్క ఇబ్బంది లేకపోతే ఈ యొక్క అవసరం నాకు ఇప్పుడు చాలా నాకు అవసరం, అందులో మనం బెనిఫిట్స్ చూసుకునే ఉన్నాయండి. ఇంకా అంతే ఏదో అంటారు కదా తెలుగులో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డది అన్నట్టుగా అన్నీ మాట్లాడకుండా మనకు మన సిగ్గు కలు కూడా తప్ప ఏమి ఉండదు. మనం ఇచ్చిన లంచాలు కావచ్చు, లేకపోతే మనం అవినీతిగా నడుచుకున్నటువంటి మార్గాలు కావచ్చు, మనం ఉన్నవి లేనివి కల్పించి చెప్పినవి కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చినాయి మన దైనందిన జీవితంలో. దేవుడు మనకు అక్కడ సెకండ్ పర్సన్ అయ్యారు, ఇవన్నీ మనకు ప్రైమరీ అయ్యాయి. ఎందుకు ఏర్పడింది అలా? డే బై డే మనం తెలియకుండానే దేవుడు మనకు చాలా పాక్షికంగా మారుతున్నాడు. అక్కడి నుంచి మనం చాలా జాగ్రత్త పడాలి. ఇది మనం ఉండే చోటు కాదు ప్రియమైన వాళ్ళారా, ఉండబద్దులం కూడా కదా అలా. నిజము. అందుకోసం ఈ భక్తుల జీవితంలోకి వెళ్ళి చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న చిన్న సందర్భం ఏమిటి అని అంటే, డే బై డే నేను ఎంత దగ్గర అవుతున్నాను నా దేవునికి, అదే పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తానండి, ఈయన గురించి కొంచెం లోతుగా చూడాలి. బట్ ముందే నేను డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఇది నేను ఓపెన్గా నేను నెగిటివ్ పర్స్పెక్టివ్ అనే మాట్లాడుతున్నానండి. ఎందుకంటే ఆ పర్స్పెక్టివ్ ఉంది కనుక. నాకు ఫేవరెట్ పర్సన్ ఆయన నువ్వు అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను, ఆయన గురించి నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, నా సేవకులను కూడా నువ్వు కించపరిచావని ఒకవేళ సటల్గా మీ మనలో ఎక్కడన్నా ఉంటే నన్ను క్షమించండి. బట్ ఈరోజు నా ఒపీనియన్ అయితే మార్చుకోండి ఈ విషయంలో. ఆ వ్యక్తి ఎవరు అంత నెగిటివ్ ఏం నేర్చుకోబోతున్నా అంటే యోబేనండి. యోబే. రండి యోబు గ్రంథము 38వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటాయో తెలుసా అండి ఆ కన్వర్జేషన్. యోబు గ్రంథము 38వ అధ్యాయం. సాధ్యమైతే చాలా వాక్యాలు చదువుతాను, ఎక్స్ప్లెనేషన్తో పెద్ద పనేం లేదు ఇక్కడ. అవసరమైతే అధ్యాయాలు చదివేద్దాం అరగంట సేపట్లో. కానీ నేను చదివిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వారం.
ఇప్పుడు చూద్దాం చూడండి, 38వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు. ఫస్ట్, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎప్పటి వరకు మాట్లాడలేదు తెలుసా? 38 అధ్యాయాల వరకు మాట్లాడలేదు దేవుడు. 38 అధ్యాయాలు. ఎంత కన్వర్జేషన్ తెలుసా? చదవాలంటే మనం ఓపిక పోద్దండి. ఆర్గ్యుమెంట్ ఏంటి? బాగా వస్తుంది ఏంటి సౌండ్? ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పండి? యోబుకు ఒక పరిస్థితి ఏర్పడింది, దానికి ఆయన ప్రమేయం లేకుండానే ఇంకొక ప్రమేయం వల్ల జరిగింది ఆ సంఘటన. ఏం నిందించలేదు. ఫస్ట్ చాప్టర్ వెరీ ప్లెయిన్, సెకండ్ చాప్టర్ 10 వాక్యాల వరకు ప్లెయిన్. ఎంత ఇన్స్పైరింగ్ స్టేట్మెంట్స్ అంటే, నేను ఒంటి చేతులు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఇంకెవ్వరు చెప్పలేదండి, ఆయనే ప్రారంభం ఆ మాటకి. రెండవ మాట, సరే ఎవరితోనూ చెప్పాడు అనుకుంటే ఒకవేళ అనుకుందాం, ఆయన చెప్పుకుండవచ్చు ఫస్ట్ చాప్టర్ వర్డ్. సెకండ్ చాప్టర్ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ వచ్చి మాట్లాడుతుంది. నాకు మార్నింగ్ కూడా వచ్చింది, హితబోధ కూడా అయింది. వచ్చింది, భార్య వచ్చి మాట్లాడింది. అప్పుడు భార్యతో ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఏది సరైంది చెప్పు? దేవుని వలన మనం మేలు మాత్రం అనుభవింపతగునా, ఏం కీడు అనుభవింపతగదా? నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఇది ఇంకా కష్టం అండి. నాకు నేను చెప్పుకోవడం చాలా సులువట. ఎవరు చెప్పడం కష్టం చెప్పండి? మీకు మీరు చెప్పుకోవడం సులువు, మీ బెటర్ ఆఫ్ చెప్పడం చాలా కష్టం అండి. బెటర్ కదా? అట్లా ఉంటుంది పెయిన్. ఏమండి, మొదటి 2 సందర్భాలు చూస్తున్నప్పుడు ఎంత సచ్ యూనిక్ పర్సన్ ప్రియమైన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారండి. డిస్కషన్ ఒకలా బిగిన్ అయింది, అది ఇంకోలా పోయిందండి. మీరు చదువుకుంటూ వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుని దగ్గర ఏం డిఫెండ్ చేసుకోడండి యోబు గారు, వారి స్నేహితుల ముందే డిఫెండ్ చేసుకుంటాడండి. నిజంగా అదే జరుగుతుంది. వాళ్ళు కూడా ఓదారుద్దామని బయలుదేరారట. నేను అనుకుంటుంటాను చదువుతున్నప్పుడు, అరే మరి వచ్చిన వాళ్ళు ప్రాపర్ ఇంటెన్షన్తో వచ్చినప్పుడు ఎందుకు మరి ఇంటెన్షన్ మారిందంటే, అది కూడా దుష్టుని శోధన అయి ఉండొచ్చు. ఉన్నాయి తీసేసి చూడు, నిలబడ్డాడు. భార్యతో చెప్పి చూడు, నిలబడ్డాడు. ఓకే, కొంతమంది స్నేహితులు ఉన్నారు, చాలా బలంగా ఆదుకున్నారు కదా, ఆ స్నేహితులు అండగా ఉండొచ్చు, వాళ్ళని కూడా పంపిస్తున్నాను, వాళ్ళ ద్వారా కూడా ట్రై చేసి చూస్తాను బయటకు ఏమన్నా వస్తుందా, యోబులో ఉన్నటువంటి ఇంకొక నేచర్ అనుకోవచ్చు, లేకపోతే ఏమన్నా రెబల్ అవుతాడా, దేవుని మీద తిరగబడతాడా అని ఇంకొక ప్రయత్నం కావచ్చు. ఎంత డిసిప్లిన్గా సాగుతుందంటే, తనకు తాను డిఫెండ్ చేసుకునే దగ్గర బాగానే స్టాండ్ నిలబడతాడండి, భార్యతో చెప్పే దగ్గర నిలబడతాడు. కానీ స్నేహితులతో డిస్కషన్ ముందుకు వెళ్ళిన తర్వాత సంథింగ్ అండి కొంచెం డివేట్ అయిపోద్ది ప్రియమైన వాళ్ళ. నేను అనుకుంటున్నాను, దేవునితో కాదు నేను డిఫెండ్ చేసేది, వీళ్ళతోనే. ఎందుకంటే దగ్గర నుంచి చూశారు కదా నన్ను, నా కుటుంబాన్ని, నా నడవడికని, నేను ఎలా వ్యవహరిస్తాను, సమాజంతో నేను ఎలా ఉంటాను, అన్నిటితో చూశారు కదా, వీళ్ళు అర్థం చేసుకుంటారని తనలో ఉన్నటువంటి నీతిని డిఫెండ్ చేస్తాడండి యోబు గారు. అది ఎప్పటిదాకా సాగుతుందంటే 37 అధ్యాయాల దాకా సాగిపోద్దండి. ఒకరు మాట్లాడడం, దానికి ఈయన రిప్లై ఇవ్వడం, మళ్ళీ ఇంకో స్నేహితుడు మాట్లాడడం, మళ్ళీ రిప్లై ఇవ్వడం, ఇంకొకరు మాట్లాడడం, రిప్లై ఇవ్వడం. ఆ డిస్కషన్ పెరుగుతున్న కొద్ది ఇంటెన్సిటీ పెరిగండి. నిజంగా యోబు స్నేహితులు తిడతారు యోబునైతే. ఎంత ఆరోపణ చేస్తారంటే, అసలు నువ్వు భక్తిపరుడు అయి ఉంటే నీకు ఇట్లా ఎందుకు అయ్యేది చెప్పు, నువ్వు భక్తిపరుడిని కాగానే ఇట్లా అయిపోయింది నీకు. ఏం పోయాయి నువ్వు చూసుకుంటున్నావు నీ జీవితంలో? ఏం మిగిలింది ఈరోజు? ఏమీ లేదు నీ జీవితంలో. ఎంత దుర్భరమైన దరిద్రమైన స్థితికి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే, బూడిదలో కూర్చొని బూడిద జల్లుకొని ఎలా ఉన్నావు, ముఖం వికారం అయిపోయి మేము గుర్తుపట్టలేదు తెలుసా. నేను పర్సనల్గా చెప్తున్న మాటలు ఇవన్నీ నాయి. ఈ డిస్కషన్లో యోబు గారు చాలా డిఫెండ్ చేసుకుంటాడని డిఫెండ్ పెరిగి 37 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. మనం కోరుకున్నప్పుడు మాట్లాడు దేవుడు, ఆయన అనుకున్నప్పుడే మాట్లాడతాడంతే. యోబు ప్లేస్లో మన లైఫ్ని పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. మనం కూడా కొన్నిటితో స్ట్రగుల్ అవుతుండొచ్చు. మనం కూడా యోబు వలె చాలా, సరే బాప్తిసం తీసుకోకముందు బాగాలేను, కానీ బాప్తిసం తీసుకున్న చాలా బాగున్నాను అన్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ఉండొచ్చు మనలో. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ప్రభువుని బాగా తెలుసుకోలేదు, కానీ కొన్ని తప్పులు చేశాను, కానీ ఈ తప్పులతో బుద్ధి వచ్చిన తర్వాత మాటికి నేను ఒకటి అంటుంటాను, దేవుడు కొట్టిన తర్వాత నాకు బుద్ధి వచ్చిందని. ఈ బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక డిఫెన్స్ ఏముంటుందో తెలుసా? సెల్ఫ్ డిఫెన్స్ లోపల. ఇప్పుడు నువ్వు ప్రాపర్గానే ఉంటున్నాను కదా, అది ఒకటి విత్తాను, ఆ విత్తిన దాన్ని కోసిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంటున్నాను కదా, ఈ సెల్ఫ్ డిఫెన్స్ నాలో ఉంటుండొచ్చు. యోబు గారి ప్లేస్లో నన్ను పెట్టుకుంటున్నాను, మిమ్మల్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయినా కూడా దేవుడు రిప్లై ఇవ్వలేదంటే. చాలా మాట్లాడుకున్నాడు. 38 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్న మాట ఎంత లోతుగా ఉంది అని అంటే, ఆయన అనుకున్న సమయంలో మాట్లాడుతున్నాడు. రెండో ఇంట్రెస్టింగ్ కూడా చెప్పాలి ప్రియమైన, అలానే యోబు ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పలేదండి దేవుడు. అవును, నీ కాన్వర్జేషన్ అంతా విన్నాను యోబు, నీ స్నేహితులే నీ మీద చాలా తప్పుడు ఆరోపణలు చేశారు, నువ్వు నీతిమంతునివే అన్నాడు అనుకుంటున్నారా? అనలేదు. యోబు వాటికి వేటి కూడా రిప్లై ఇవ్వలేదు.
థర్డ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా? దేవుని రిప్లై అంతా అన్ని క్వశ్చన్సే ఉంటాయండి. మళ్ళీ 38వ అధ్యాయం నుంచి అన్ని క్వశ్చన్సే. ఇది మైండ్లో పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మన జీవితంలో కూడా ఇలాంటి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తుంటాను దేవుని దగ్గర నుండి. నేను దేవుని వైపు తిరిగి చూడగానే ఆయన నా వైపు చూడాలి కదా. నాకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక మాట ఇష్టం ఉంటుందండి, ఇక్కడ పట్టుకొస్తాను. ఆ మాట దగ్గరికి రండి ప్లీజ్. జకరియా పుస్తకంలోనికి మీరు వస్తే, ఇది ఎక్కువసార్లు చదువుకుంటుంటాను ప్రియమైన వాళ్ళారా. ఎక్కువసార్లు చదివితే బుక్ గుర్తుండాలి కదా అని మీరు అంటుండొచ్చు. నాకు బుక్తో కొన్నిసార్లు పని ఉండదండి, కొన్ని మాటలు పట్టుకొని తిరుగుతుంటాను. అందులో ఇది జకరియా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వాక్యం చూడండి. జకరియా గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట పెట్టుకుని, ఓకే, ఇన్ని రోజులు నేను దేవుని వైపు తిరగలేదు కనుక ఆయన నాకు చేయలేదు, ఇప్పుడు నేను ఆయన వైపు తిరగగానే అన్నీ అయిపోతాయి ఎప్పుడు సెల్ఫ్ కోట్ చేసుకుంటూ ఉంటాను ప్రేయర్లో. ప్రభా ఇగో ఇప్పుడు వచ్చేసాను, బుద్ధి వచ్చింది, నీ వైపు వచ్చేసాను కనుక హెల్ప్ మీ అని అడుగుతుంటాను. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంత మాత్రాన ఇలాగే చేసేవాడు కాదు. మీతో ముందు ఒక మాట, ఒక ఇమాజినరీ గాడ్ ఉన్నాడండి మనతో. ఆయన మన ఊహల్లో ఉన్నటువంటి దేవుడు కాదు. ఏంటి తేడా అంటే, ఏమంటే మన ఊహల్లో ఉన్న దేవుడు మనల్ని పాటించాలని కోరుకుంటామండి మనం. నన్ను ఫాలో అవ్వాలి ఆయన, ఇవి నా అవసరాలు, ఇవి సమయం, ఇది ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ రియల్ గాడ్ ఎలా ఉంటాడో తెలుసా? యోబుతో ఉన్నట్టుగా ఉంటాడు. ఆయన అనుకున్న సమయంలో, ఆయన అనుకున్న వేలోనే, ఆయన మాట్లాడాలనుకున్న రీతిలోనే. నేను అడిగాను కదా అని చెప్పేవాడు కాదు ఆయన, నేను కోరుకున్నాను కదా అని చేసేవాడు కాదు ఆయన. మరి అలా అయితే అడగడం ఎందుకంటారా? పొండి. ఎస్, దేవుడు అనే మాటలు అవేనండి. మీరు నా తట్టు తిరగలేదు కనుక నేను మీ తట్టు తిరగను. లేదు నేను నీ తట్టు తిరిగాను కనుక నువ్వు నా తట్టు తిరగాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను తిరగను. నువ్వు నా వైపు తిరిగింది ఎందుకో, ఇది కావాలని తిరిగా, నేను చేయను. అట్లయితే ప్రభు నేను తిరగను. మంచిది. ఎవరికి నష్టం అండి? చేతిలో రాయి పెట్టుకొని తల కొట్టుకుంటాను, రాయి పగులుతుంది అంటారా? మొహం పగులుతుంది అంతే. మీకు ఒక విషయం అర్థం కావాలి. మనం ఎలాంటి సిచ్యువేషన్లో దేవుని వైపు తిరిగి అడుగుతుంటాం తెలుసా? మొహం బలగొట్టే రాయి లాంటి సిచ్యువేషన్ వచ్చేదాకా ఆగి అప్పుడు తిరిగి మాట్లాడుతుంటామండి. దేవుడు అంటాడు, సరే నాయన, నేను చెప్పినట్టు నువ్వు లేకపోతే పో, ఆ రాయితోనే కొట్టుకో. అలా కొట్టుకొని దెబ్బలు తిని బుద్ధి తెచ్చుకున్నవి ఎన్ని లేవండి మన జీవితంలో. నేను ఎవరి గురించి ఏం మాట్లాడటం లేదు, కూర్చున్న మీతోని నిలబడి మాట్లాడుతున్నా, నాతోనే చెప్పుకుంటున్న మాటలు. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసు? యోబుతో. ఇప్పుడు యోబు దగ్గర సుడిగాల్లో ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అనిపిస్తున్నది, ఇంత డిస్కషన్లో ఏమయ్యో ప్రభా, చూస్తున్నాను నిన్ను, నీ సెల్ఫ్ డిఫెన్స్ చూస్తున్నా, నీకు నువ్వు ఎంత కనపరుచుకుంటావో, నీకు నువ్వు ఎంత చెప్పుకుంటావో చూస్తున్నాను. మరి అట్లయితే నా ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు కదండి. నేను చేయను యోబు, నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పాలి. రండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఈ 38 నుంచి 41 అధ్యాయాలు మనం ఎందుకు చదువుతున్నామంటే, దేవుని గొప్పతనం మనం అర్థం కావడానికి, మనం దేవుని ముందు ఎలా పోవాలో యోబు ద్వారా నేర్చుకోవడానికి వచ్చాం ఇక్కడికి, అంతే. 38వ అధ్యాయం మొదటి నుంచి కొంచెం స్పీడ్గా చదువుతుంటాను, మీరు చూడండి. అప్పుడు యెహోవా సుడిగాలులో నుండి ఇలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. అన్ని ఇక క్వశ్చన్సేనండి. ఎట్లుంటాయో తెలుసా? కుమ్మరిస్తాడు దేవుడిక. ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పాలను. నువ్వు నీతిమంతుడువా, నువ్వు తప్పు చేసావా, తప్పు చేయలేదా, నువ్వు చేసిన మంచి ఏంటి, నువ్వు చేసిన చెడు, ఇవన్నీ సెకండ్. ఇప్పుడు వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నాకు వాటికి సమాధానం చెప్పు. నీ స్నేహితులు నీ మీద ఆరోపణ చేసిన దాన్ని బట్టి, లేకపోతే నీ పరిస్థితులు నీకు ఇరుకుగా ఉన్న వాటిని బట్టి, వాటికి ఆన్సర్ చేయడానికి అది నేను వచ్చింది. ఫస్ట్ నీకు ఆన్సర్ చేయడానికి, నీలో ఉన్నదాన్ని ఆన్సర్ చేయడానికి నేను వచ్చాను ఇప్పుడు. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, మన ముందున్నవి మార్చడం కంటే మనల్ని మార్చడం చాలా ముఖ్యమండి మనకి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. దేవుని దగ్గర నుంచి మీరు నేను ఎక్స్పెక్ట్ చేయాల్సినవి, ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన బలమైన పాఠం ఏమిటంటే, మన ముందున్నవి మార్చడం కంటే మనల్ని మార్చమని దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మనకు చాలా ఆరోగ్యకరము. నిజము. మనం చదివినటువంటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, కొరహు తన డ్యూటీని మార్చమని ఏమి దేవుని అడగలేదు, నన్ను మార్చుకోవడానికి నీ సన్నిధి కావాలి నాకు. దానియేలు ఇప్పుడు సింహంలో బోన్లో నన్ను వేస్తారు కదా, వాటిని మార్చని అడగలేదు, ఆ బోన్లో పడవేయబడినా కూడా నేను ఎలా ఉండాలో నాకు నేర్పించు. ఎస్ ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా కష్టమే. నా ప్రాయంతో చెప్తే అర్థమయ్యేది కాదు, నేను అనుభవించి చెప్తుంది కూడా కాదు, కానీ వేయవలసిన అడుగులు మాత్రం ఇవే. ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు, నీతో నాకు సమస్య ఉంది, నాకు ఇప్పుడు నువ్వు చెప్పాలి.
ఇక అడుగుతున్నాయి చూడండి ఎలా ఉంటాయి. 4, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. బెల్ట్ అప్ యువర్ ప్యాంట్ అంటాం కదా, ఇప్పుడు నడుము కట్టుకో. ఇక చిన్న ఏం అడగను, నేను అడగబోతున్నా ఎలా ఉన్నాయి. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు నాకు దాన్ని తెలియజెప్పు. ఇవి ఏంటి? నేను వాళ్ళకు ఆన్సర్ కాదు, నీకు ప్రశ్నలు ఇస్తాను, నువ్వు నాకు చెప్పాలి ఆన్సర్. ఇప్పుడు ఫైట్ ఎవరితో అంటే వాళ్ళతో కాదు, నాకు నీతో ఇప్పుడు నాకు. 4, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాడు చెప్పండి? ఎందుకు అడుగుతున్నాడు? బాగా చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన ఔన్నత్యం చెప్పుకుంటూ వస్తుంటాడు. రెండో వైపు యోబు బలహీనతను నోటీస్ చేసేటట్టుగా మాట్లాడుతుంటాడు. మళ్ళీ చెప్తున్నాను అన్నమాట, నేను ఎంత ఔన్నత్యం కలిగిన దేవుణ్ణో, ఎంత ప్రభావం కలిగిన దేవుణ్ణో, ఎంత బల శౌర్యములు కలిగిన దేవుణ్ణో చూపెడుతుంటాడు. రెండో వైపు ఏం చూపెడుతుంటాడు అంటే ఆ ప్రశ్నల ముసుగులో యోబు యొక్క బలహీనత వెల్లడవుతూనే ఉంటుందండి. నా మాటలు కాదు, ఇక చదువుకుంటూ పోతే తెలిసిపోతుంటాయి. చూడండి ఇక 4 నుంచి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటేవి, నీకు వివేకము కలిగి ఉన్నాడలా చెప్పుము అంటాం కదా, సెటైరికల్గా సార్కాస్టిక్గా ఒక మాట ఉండదు. అలాంటి కన్వర్జేషన్ తెలుసా ఇది? మీకు పెయిన్ఫుల్గా ఉండొచ్చు ఈ మాట. అదే దేవుడు ఇట్లా మాట్లాడదా, అట్లా మాట్లాడుతున్నాడు, మరి అట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకు? యోబులో ఒక వెర్షన్ ఉందండి, యోబులో ఒక వెర్షన్ ఉంది. నేను మీతో అన్నాను కదా, నేను నెగిటివ్గా మాట్లాడుతున్నచ్చు, ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ అండి, చాలా అవసరం కనుకనే చెప్తున్నాను. యోబుతో అలానే డీల్ చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పు, ఎక్కడ ఉన్నావు నువ్వు? పోనీ పునాదులు వేసింది ఎవడు చెప్పు? ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నావు? మన వైపు వచ్చి మనలో ఉన్నటువంటి అతిశయపు సరిహద్దులను దేవుడు చూపించుతున్నప్పుడు చూడాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకు నీ ఎందున్నదాన్ని ఇంతగా చూసుకుంటున్నావు? నా వైపు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న వాడికి సమాధానాలు చెప్పు. 5లో కూడా అంటున్నాడు, నీకు తెలిసిన దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పము. ఈరోజు అంటుంది కదా సైన్స్, యూనివర్స్ కంటే ఎండ్ ఏం లేదండి, అది డే బై డే ఎక్స్పాండ్ అవుతుంది అంటున్నారు కదా. అంటున్నాడు ఆయన, దానికి పరిమాణము, దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది ఎవరు చెప్పు? నువ్వు చేస్తున్నావా? ఏమన్నా? నీకు తెలిసి 5వ వాక్యం, నీకు తెలిసిన దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు? నువ్వు వేసావా యోబు? వేసావా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? మనం కూడా మన సమస్యల్లో దేవుని వైపు చూసి ఒక లుక్ ఉంటుందని మన దగ్గర కూడా దేవుని వైపు. ఎందుకు ఇది? దేవుడు చెప్పేది ఏంటంటే, వచ్చినటువంటి పరిస్థితి నువ్వు అడుగుతున్నావు, అసలు నన్నేంటో నువ్వు ఎరిగి అడుగుతున్నావా? నన్నేంటో నువ్వు ఎరగాలంటే యోబుతో మాట్లాడుతున్న మాటలు మనకు తెలియాలి ప్రియమైన. 1, 2 కాదండి, దేవుని హస్తములతో దేవుడు చేసిన సమస్తమును క్వశ్చన్ చేసుకుంటూ వస్తుంటాడు. ఆకాశంలోవి, అంతరిక్షంలోవి, వర్షానివి, గాలివి, హిమానివి, మంచువి, నేలవి, జంతువులవి, వాట్ నాట్. మీరు అధ్యాయాలు మొత్తం చదివితే ఇంకోటి చదువుకుంటూ పోదామండి. ఏదో ఒక రోజు అంటే అసలు ఈ బుక్ అంతా చదవాలని డ్రీమ్ ఉంటుందండి నాకు. చదువుదాం 7వ వాక్యం నుంచి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడేవాడు. సముద్రమును దాని గర్భం నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు. ఏంటండి ఆ మాట్లాడుతున్నావు? చిన్న వర్షాకాలం వరదకే మొత్తం ఊడ్చుకోబోతున్నాయి. ఈయన అంటున్న మాట ఏంటో తెలుసా? సముద్రాన్ని తలుపులో వేసి ఆపినట్టుగా ఆపాను నేను. ఎవరు యోబు? ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి ఒకసారి? నేను అన్నాను కదా, యోబు బలహీనతను దేవుడు తన దృష్టికి తీసుకొస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. మన జీవిత పరిస్థితుల్లో కూడా అవి చూపెడుతూనే ఉంటాడండి దేవుడు. మన బలహీనతను చూపించడానికే మన జీవితంలో ఉన్న పరిస్థితులు, మన బలహీనతను చూపించడానికి. మనం ఎలాంటి వాళ్ళం అని అంటేనే తప్పు మనమే చేస్తాం, సరే ఎందుకు చేయలేదు దేవుడు అని మనం అడుగుతుంటాం దేవుడిని. నిజం తెలుసా? తప్పు చేసింది ఎవరు? దేవుడు అనుకుంటున్నారు? కాదు, చేసింది మనమే. మరి సరి చేసే దగ్గర దబాయింపు ఎవరిది? మనది. నువ్వు చేసి ఉండాలి కదా దేవా, నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అంతే సెట్ అయిపోయి ఉండాలి కదా. ఈ ఇమాజినరీ గాడ్ ఏంటి మన దగ్గర? ఆయన మన ఊహలతో మన ఆలోచనతో పాటించేవాడుగా లేడు. ఆయన దేవుడుగా ఉండి ఆయన చేయాలనుకుంటే చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ ఆలోచన చాలా కావాలి ప్రియమైన వాళ్ళారా. ఇంకోటి మాటలు చూద్దామండి కిందికి. అలాగే 10వ వాక్యం నుంచి కూడా కొన్ని చదువుతున్నాను. 8 సముద్రమును దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు. నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డు గడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియో అక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అరుణోదయమున భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయమును కలగజేస్తీవా?
ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నందును, విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహు విరగొట్టబడును. సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన, మరణాంధకార ద్వారములు నీవు చూచితివా? భూమి వైశాల్యము ఎంతో నీవు గ్రహించితివా? ఈ క్వశ్చన్ చూడండి. నీకేమైనా తెలిసినడలా చెప్పు యోబు, చెప్పగలవా? వీటికి చెప్పగలవా? ఎందుకు అడుగుతున్నాడండి ఇలా? మీరు 37 అధ్యాయాల నుంచి చదువుకుంటూ వస్తున్నారనుకోండి, యోబు ఒక పెద్ద ఫైట్ చేసుకుంటూ వస్తుంటాడండి. నేను తప్పు చేయలేదని తెలుసు, కానీ పరిస్థితులు వేరేలా ఏర్పడ్డాయండి. ఆ ఏర్పడిన దానికి ఆయన దేవునితో డిఫెండ్ చేయకపోవచ్చు. దేవుని విషయం దగ్గరికి వచ్చి దేవుడు నన్ను గద్దించిన గాక, దేవుని ముందు ఇది తూచబడదు అన్నీ చెప్తాడు. ప్రియమైన వాళ్ళ డిఫెన్స్ ఎవరితో ఉంటుందంటే కళ్ళ ముందు ఉన్న ఫ్రెండ్స్తో. సిచ్యువేషన్ చాలానే ఉంటాయండి దేవుడు మనల్ని పెట్టే పరీక్షలు. మీరు గతంలో పలుమార్లు చెప్పాను కదా, దేవుడు మనల్ని టెస్ట్ చేశాడంటేనంటే తెలుసుకోవడం చాలా కష్టం అండి. వెరీ సీరియస్. అక్కడ మాత్రం చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే ఇప్పుడు నీతో నేను మాట్లాడాలి. నువ్వు నాకు వీటన్నిటి చెప్పాలి. నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పగలవా? వీటికి మరి ఇవేవి నీ ఆలోచనలు లేనప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానని నీకు తెలిసిన తర్వాత నా కార్యములను, నా యొక్క నియమాలను, లేకపోతే నా యొక్క సంకల్పమును ఎందుకు నువ్వు ప్రశ్నిస్తున్నావు? ఇంకొక మంచి మాట కూడా అంటాడు, 19 చదువుతున్నాను చూడండి. వెలుగు నివసించే చోటకు పోవు మార్గం ఏది? చీకటి దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు నీవు త్రోవలను నివరుదుగా? ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటే. ఎంత మార్చుకున్నా తెలుసా దీన్ని? ఎంత అసలు దేవుని ఇంటెన్షన్ తెలుసా ఈ స్టేట్మెంట్ చెప్పేదంటే? ఇంత మాట్లాడుతున్నావు కదా యోబు, నాకు అర్థమైంది. ఇవన్నీ వేసిన దగ్గర నుంచి నువ్వు ఉన్నావు, అంత వృద్ధుడవు. మరి నువ్వు సర్కాస్టిక్గా అంటున్నాడండి దేవుడు. యోబుని ఏం అప్రిషియేట్ చేయట్లేదు, ఇంకెక్కడి నుంచో ఉన్నాడని చెప్పుకొస్తలేడు. కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? యోబులో ఉన్నటువంటి ఒక దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు అంటున్న మాటలు ఏంటంటే, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. నీకు తెలిసి యోబు, నువ్వు అప్పటి నుంచి ఉన్నావు కదా. మరి ఒకటి అంటాం చూడండి, మనం సర్కాస్టిక్గా, ఎక్కిరింపుగా, అవహేళన, వ్యంగ్యంగా. ఇలాంటి దేవుడు వాడతాడు. కొన్ని డీల్ చేయాలి కదా మరి. మనలో ఉన్నటువంటి పాపపు రుగ్మతల స్థాయిని బట్టి దేవుని స్పందన ఒకలా ఉంది. నా మాట అబద్ధం కాదు, మీతో అన్నాను కదా, మీతో ఏకీభవించాను కదా. ఒకసారి ఈ పర్స్పెక్టివ్లో ఈ చాప్టర్ చదివి చూడండి. బుక్లో ఈ యొక్క దృక్కోణంతో, ఈ ఆలోచనతో చదివి చూడండి. దేవుడు యోబుతో ఏమంటున్నాడు తెలుసా? చూస్తుంటే యోబు, మరి నాకు అర్థమవుతుంది, నువ్వు అప్పటి నుంచి ఉన్నావు, మరి నీకు బాగా తెలుసు. మరి ఆపలేదండి ఇంకా దేవుడు. ఎన్ని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు తెలుసా? చూడండి 22. నీవు హిమం యొక్క నిధుల్లోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకు, యుద్ధము కొరకు, యుద్ధ దినము కొరకు నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూచితివా? అన్ని క్వశ్చన్సేనండి. ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? యోబుతో ఒకటి తెలిసి రావాలి. తెలిసి వచ్చిందా లేదంటే మీరు చూడండి 40వ అధ్యాయం బిగినింగ్ వర్స్ చూడండి. 40వ అధ్యాయం. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తితో దేవునితో వాదింపవచ్చున? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలను? అయిపోయింది, మొత్తం మారిపోయింది తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఇదంతా వినత అర్థమైపోయిందేవా, నేను నీచున్నయ్యా. 37 అధ్యాయాలు చదివిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పదం ఇంటెన్సిటీ వేరండి. నిజము, ఈ పదం ఒక అర్థ భావమే వేరు. అసలు నేను నీచున్న నాకు తెలిసిపోయింది. నిజముగా నీ యొక్క ప్రభావమును, నీ యొక్క బలమును నీ మాటలు చూస్తుంటే నేను ఏం చేయగలుగుతాను? దేనికి నియమించగలను? రీసెంట్గా వర్షాలు పడుతున్నప్పుడు అండి, వెదర్ చల్లగా ఉంది కానీ అఫీషియల్గా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచిగా పాటలు వింటూ బయలుదేరుతున్నానండి. ఒక్క థండర్ షౌట్ కంటే నిజంగా పీకి ఈ మెల్ల ఉన్న తీసి అటు కిందేసి ఫోను పక్కన ఉన్న పిల్లర్ దిమ్మ మీద పెట్టి రూమ్లో కూరుకొచ్చాను. మీకు నాకు తెలుసు కదా ఉరుము ఎలా ఉంటుందా, వణుకు మామూలుగా తెలుసా. ఓ మాట అంటుంటా కదా, ఇక్కడ ఉన్న గుండె మారిపోయింది, ఇంకా బీటు పెరిగిపోయింది. చిన్న థండర్ సౌండ్కే దాన్ని సృష్టించినోడు. రాత్రికాలపు సముద్రము నిర్మలంగా ఉండదు ప్రియమైన వాళ్ళ, కోశ ఎక్కువగా ఉంటుందండి. సీకి నైట్ టైంలో ఉండే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటుంటాయి. చాలా కష్టం తెలుసా అండి నైట్ సీ మీద వెళ్ళడం. నిజంగా దేవుడు కలగజేసిన సముద్రానికే భయపడుతున్నాం, కలిగించిన దేవునికి ఇంకెంత భయపడాలి మనం?
ఇవన్నీ అండి ఆ క్వశ్చన్స్లో నిజంగా ఆ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యోబుకు అర్థమైపోయింది, నేను నీచుని దేవా, వదిలిపెట్టాడు అనుకుంటున్నారా దేవుడు? అస్సలు వదలడండి. మన అట్టడుగు రూట్ దాకా వచ్చి డీల్ చేస్తాడు. ఆయన ఆపలేదు తెలుసా, ఆయన మళ్ళీ క్వశ్చన్స్ బిగిన్ చేస్తాడండి. మాట్లాడుతున్నా చూడండి 41 మళ్ళీ బిగిన్ చేయగానే 41 అధ్యాయం నుంచి మళ్ళీ అవి కనపడతాయి. నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా? దాని నాలుకకు తాడు వేసి లాగగలవా? దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? స్నేహితులతో అడుగుతున్న ప్రశ్నలు కావివి, యోబుని అడుగుతున్నవి. యోబు నువ్వు ఒక చోటుకు వచ్చి నిలబడాలి. ఇప్పుడు నువ్వు ఒక చోటుకు వచ్చి నిలబడాలి. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నీ దేవుడు ఏమైనటువంటి ప్రశ్న మనలో నుంచి వెళ్ళొద్దు ప్రియమైన వాళ్ళారా. బయట వాళ్ళు మనల్ని అడుగుతుండొచ్చండి, కానీ ఒక విశ్వాసిగా నిజమే దేవా ఏమయ్యావు నువ్వు, ఇది మనం అడగకూడని ప్రశ్న. బహుశా దేవుడికి యోబు అంతరంగంలో అది కనపడిందేమో, నాకు తెలియదు ప్రియమైన వాళ్ళారా. దిగొచ్చిన దేవుడి మాటలు ఎలా ఉన్నాయంటే యోబుని అడుగుతున్నాడు, ఇవన్నీ నాకు చెప్పు, చేయగలవా నువ్వు? వీటిని ఆపగలవా? వాటిని నడిపించగలవా? వాటిని పుట్టించగలవా? వీటిని చేయగలవా? నిజంగా ఆల్మోస్ట్ యానిమల్ కింగ్డమ్ గురించి మొత్తం రాస్తాడండి. వాటి మొత్తం నిర్మాణం అంతా, వాటి గర్భం ధరించి పిల్లలు నీనడం, నిజంగా పాలు ఇవ్వడం, అసలు అవన్నీ చదువుతుంటే ఏం చేయగలుగుతున్నాడు అసలు మనిషి? ఇప్పుడు మనిషి చేయగలిగేదేంటి? మరి ఎందుకు వచ్చింది మీకు నాకు ఇంత అతిశయము? దేవుని ఆ మహామహిమ ముందు మనల్ని మనం ఎప్పుడు చూసుకోలేదన్నమాట. అందుకోసం కొంచెం హెచ్చు స్థాయి మనలో ఇంకా రియలైజేషన్ ఎంత డెప్త్కి వెళ్తుంది అంటే అప్పుడు యోబు అన్న మాట ఇంకా గొప్పగా ఉంటాయండి. 42వ వాక్యం, 42వ అధ్యాయం బిగినింగ్ చూడండి. 42వ అధ్యాయం బిగినింగ్. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ఉత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. అంటే సత్య రియలైజేషన్ అండి ఇది. మీరు చూసారా యోబు ఇప్పుడు అంటున్నమాట. 40 చదువుతున్నాం, నేను నీచుని, ఇంత చిన్న చెప్పుకోగానే అయిపోదండి. అది ఎలాంటిదంటే సండే కన్ఫెషన్ లాంటిది. మళ్ళీ మండే నుంచి మన స్టోరీ మందే కదా. ఎవ్రీ సండే ఎట్లా ఉంటుంది, ఈరోజు ఆదివారం వెళ్ళాను దేవునికి క్షమాపణ చెప్పాను, ఇంకంత అయిపోయింది అంతే. మళ్ళీ ఒక్కసారి స్టెప్ అవుట్ అండి, ఇంక మళ్ళీ మనమే. దేవుడు అందుకొని వదలలేదండి యోబుని. మళ్ళీ 41 అధ్యాయం మళ్ళీ మొదలు పెట్టాడు. మళ్ళీ క్వశ్చన్స్, వీటి కూడా నాకు ఆన్సర్ చెప్పాలి, వీటి కూడా ఆన్సర్ చెప్పాలి. ఏం చూపెడుతున్నాడు తెలుసా? ఆయన మహిమను చూపెట్టుకుంటున్నాడు. రెండో వైపు ఏం చూపెడుతున్నాడు? యోబు బలహీనతను చూపెడుతున్నాడు. అందుకని ఎంత రియలైజేషన్కి వచ్చాడంటే, నేను ఇప్పుడు గ్రహించి తిని నీవు సమస్త క్రియలను చేయగలవని నాకు తెలిసిపోయింది దేవా. ఇంకోటి కూడా నాకు బాగా అర్థమైంది, నువ్వు ఉద్దేశించి జరిగిస్తున్న క్రియలు నేను అర్థం చేసుకోలేను కూడా నాకు తెలిసిపోయింది. నిజమే ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇప్పటివరకు జనివి దేవుడు ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియకపోవచ్చు అండి. కానీ యోబు లాంటి రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే ఆయన మహిమను మనం చూసుకున్నప్పుడు. అందుకోసమే అండి ఫ్రెండ్స్ని డీల్ చేసింది కూడా నాకు వాళ్ళతో డిస్కషన్ కూడా నాకు అవసరం లేదు. నాకు డిస్కషన్ ఎవరితో అంటే నీతోనే. నువ్వు సెట్ అయిపోతే చాలు, నువ్వు సెట్ అయిపోతే నాకు చాలు. ఆ తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటో తెలుసా? యోబు సెట్ అయిన తర్వాత తన స్నేహితుల నిమిత్తం కూడా బలి అర్పించినట్టుగా కనబడుతుందండి. నిజం ప్రియమైన మన ముందు చాలా డిఫికల్ట్ టైమ్స్ ఉండొచ్చండి, అగ్రి. ఆ పరిస్థితులు మార్చకుండా దేవుడు మనల్ని మారిస్తే మనం వాటి కొరకు ప్రార్థించే వారంగా ఉంటాం, వాటి కొరకు దేవునికి సమాధానం చెప్పే వారంగా ఉంటాం, దేవుని తరపున యాజకత్వం చేయే వారంగా ఉంటాం. ఆ పరిస్థితుల నిమిత్తం, ఆ వ్యక్తుల నిమిత్తం. ఎందుకు మనము ఒక ఇబ్బంది ఎదురవగానే ఆ వ్యక్తిని గురించినటువంటి కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, లేకపోతే చెడు కావచ్చు వదలకపోవడానికి రీజన్ ఏంటంటే మనము రాజులైన యాజక గుంపులో లేము. అదే ఉందనుకోండి ఎలా జరుగుతుంది? దేవుడు నన్ను సెట్ చేస్తాడు. నన్ను సెట్ చేస్తే నేనేం చేయగలుగుతాను? వారి నిమిత్తం నా ధర్మం నేను ధరించగలుగుతాను. యోగును అక్కడికి వచ్చి నిలబెడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అయ్యో ఇంకా చాలా చెప్పుకోవాల్సిందండి, చాలా చెప్పాల్సింది. ఎందుకంటే మనం చాలా ఇష్టపడే వ్యక్తిగా కనబడుతుంటారు. కానీ నేను ఇంత కష్టంగా దేవుడు డీల్ చేశాడంటే చేస్తాడు. మరి ఎక్కువగా ఉంటుంది కదా ఒక మాట, ఎక్కువ పొందుకున్నవాడు రేపు ఎక్కువ చేయవచ్చును. దేవుడు మనల్ని అధికంగా ప్రేమించాడు కనుక నిజంగా మనవి అధికంగా క్షమించాలంటే మనలోనికి లోపలికి వచ్చి దేవుడు పరీక్షిస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ సందర్భాన్ని అంతా యోబు సంఘటన మీ ముందు పంచుకున్నానంటే ఒకే ఒక ఉద్దేశం అండి. ఆ ఉద్దేశం ఏంటంటే యోబుకు వెలుగు దొరికినట్టుగా మనకు కూడా మన మీద వెలుగు దొరకాలి. ఒక యెషయా 6 చదివినప్పుడు యెషయాకు దొరికినట్టుగా మనకు దొరకాలి ప్రియమైన వాళ్ళ. నన్ను నేను చూసుకోగలగాలి, నా లో ఉన్నది నేను చూసుకోగలగాలి, మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి, మీ లో ఉన్నది మీరు చూసుకోగలగాలి. దానికి ఈ కారణం ఆ కారణం ఇవి చూసుకున్న వ్యక్తిత్వం కాదు ఇది. కంప్లైనింగ్ ఇదంతా, ఇది ఆరోపణ చేసే వ్యక్తిత్వం తప్ప మనల్ని మన అంతరంగంలోనికి వచ్చి చూసి అయ్యో అవును నిజం, నేను ఇంత చెడ్డవాడిను, నేను ఇంత బలహీనను, ఇంత దుర్మార్గును, ఇంత అనీతిపరును, దుర్నీతిపరు, ఈ రియలైజేషన్ కావాలండి దేవుని ముందు.
మీరు నేనేం బయటకు వచ్చి చెప్పనవసరం లేదు ప్రియమైన వాళ్ళారా, దేవునికి మనం కనపడితే చాలు, ఇలా తగ్గించుకొని. అదే జరిగిందండి. దేవుడు ఆ తర్వాత సంతోషపడ్డాడండి, ఇంకెళ్ళిపోయాడు అక్కడి నుంచి. స్నేహితుల గురించి అనాల్సిన మాట అన్న తర్వాత ఇక నేను మిమ్మల్ని ఏమి అగ్రీ చేయను, మీ యొక్క కాన్వర్జేషన్ బట్టి కూడా నేను అసలు ఒప్పుకోను. యోబు మీద మీరు చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే నాకు తెలుసు, కానీ నేను ఎందుకు మీకు అవకాశం ఇచ్చానంటే నేను యోబుని నిలబెట్టుకున్నట్టుకు. అది అయిపోయిన తర్వాత వారి నిమిత్తం యోబు అడగడం, వారిని క్షమించి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. రైట్, కన్క్లూజన్ వర్డ్ ఏంటి అని అంటే, మన అనుదిన జీవితంలో దేవునితో మనం నడవాలి అని అంటే, ఆయన చెప్పిన ప్రతి మాట మనం పాటించాలి అంటే, ఆయన ఔన్నత్యం మనకు వెల్లడేటువంటి సందర్భాల మీద మన జీవితాన్ని కట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. అవి చాలా అవసరం. ఆయన చెప్పాడు అని అంటే ఖచ్చితంగా ఇది అవసరం అని చెప్పాడు. నాకు నచ్చకపోని నా మనసు ఒప్పుకొని ఇవన్నీ నాకు అనవసరం, నేను అక్కడ పాటించాల్సిందే. అది దేవునికి మనలో దీనత్వాన్ని చూపెడుతుందండి. చివరి వర్స్ ఇది ఒకటి చదివి నేను క్లోజ్ చేస్తాను ప్రియమైన వాళ్ళ. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం ఇందాక విన్నాం కదా, ఆ అధ్యాయంలోని మాటని మీ ప్రస్తావన తీసుకొచ్చి ముగిస్తాను. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం జాగ్రత్తగా చదువుకుందాం. 26 నుంచి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. రియలైజ్ అవుతున్నామా? మన పిలుపుని గ్రహించుకుంటున్నామా? మనల్ని ఈ లోకంలో ఏలికలుగానో, గొప్పవారినిగానో, స్థితిమంతులుగానో, సుఖవంతులుగానో, ధనవంతులుగానో, లేకపోతే అధికారం, ఇది కాదండి దేవుని ప్రైమరీ కాలింగ్ మన లైఫ్లో. అవి తర్వాత దేవుడు సబ్స్టిట్యూట్గా మనకి యాడ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, నాకేం తెలియదు ఆ విషయం. కానీ మొదటి విషయం మాత్రం పౌలు ఏం చెప్తున్నాడు, చూసుకోండి దేవుని పిలుపు. ఎలాంటి వాళ్ళని పిలిచాడు అసలు? ఎలాంటి పిలుపుకు పిలిచాడు అసలు? మనల్ని మనం చూపించుకోవడానికి, కనపరచుకోవడానికి, ఏలడానికి, వీటి కోసం పిలిచాడు అనుకుంటున్నారా? వీటికి సంబంధించిన లోకంలో అనేకులు ఉన్నాను, వాళ్ళందరినీ కాదని వీటికి అపోజిట్గా ఉన్న వాళ్ళని పిలుచుకున్నాడు. అదే చెప్తున్నాడు కదా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. కీవర్డ్స్ ఇది, మరీ ముఖ్యంగా కీవర్డ్స్ కూడా ఇవి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఇది మరవద్దండి ఎప్పటికీ. ఆ తర్వాత మన తెలివిని బట్టి దేవుడు మన చేతుల కష్టాన్ని దీవించిన దాన్ని బట్టి చాలా యాడ్ అవుతుండొచ్చు మనలో. యాడ్ అయినా కానీ మన రూట్స్ మారద్దు ప్రియమైన వాళ్ళారా. యోబులో దేవుడు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఫస్ట్ చాప్టర్లో ఉంది, సెకండ్ చాప్టర్లో ఉంది, బట్ 3 నుంచి 37 అధ్యాయం వచ్చేసరికి కొంచెం డ్రిఫ్ట్ అయింది ప్రియమైన వాళ్ళారా. మనలో కూడా అలాంటి నమూనాలు కనపడుతున్నాయి. దేవుడు మనం బలమైన దెబ్బ కొట్టగానే సర్దుకుంటున్నాం, కొంచెం మన పరిస్థితులను దేవుడు లూజ్ చేయగానే మళ్ళీ డ్రిఫ్ట్ అవుతున్నాం. కానీ నేను నేర్చుకోవాల్సిన బలమైన విషయం ఏమని చెప్తుంది లేఖనం అంటే, దేవుడు ఇది కాదు నాకు పెట్టిన పిలుపు, నన్ను అసలు అలా ఉన్నవాడిని ఎందుకు పిలుచుకున్నాడంటే, నేను ఆయన ఎదుట అతిశయింపకుండునట్లు. మన జీవితంలో ఏవి వచ్చే ఏవి ఆడైనా అవి అతిశయానికి మూలంగా ఉండకూడదు ప్రియమైన వాళ్ళు. అతిశయించేవాడు ఎవరు ఎంత అతిశయింపవాలను? దేవుని ఎంత అతిశయింపవాలి. మరలా చెప్పిన మాట కూడా అది. కనుక ఈరోజు మీ ముందు పెట్టి ముగిస్తున్న మాటలు ఏమిటంటే, ఆయన వాక్యమును పాటించగలుగుతూ చాలా వినయం అవసరం. ఎక్కడ కొరవాడింది అని అంటే మనల్ని మనం చూసుకుంటున్నాం, దేవుడు ఎంత గొప్పవాడో నెమ్మదిగా మర్చిపోతున్నాం, పార్షియల్ అవుతున్నాడు దేవుడు. బట్ ఈరోజు యోబుని ద్వారా మీ ముందు పట్టుకొచ్చింది అంటే, ఆయన బల సామర్థ్యములు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాం. మనుషులు ఎవ్వరూ చేయలేని ఆయన చేసి ఉన్నాడు. అంత గొప్ప దేవుని ముందు ఇంత అల్పమైన జీవనంలో ఉన్న మనం అతిశయించే వీలు లేదు ప్రియమైన వాళ్ళారా. ఇది క్రీస్తు నడవడిక, క్రీస్తు చూపిన మార్గం. అందుకనే రోమా 12:3 అన్నది, ప్రతి వాడును తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున తన్ను ఎంచుకొనవలను. రెక్కని వర్షాలు వందంగా నీ ఎంపిక నా ఎంపిక ఏంటి దేవుని ముందు? లేదు నేను మెడవంచంలాగా ఉంటానా? దేవుడు ఇన్వాల్వ్ అయ్యి యోబులా ఉంచితే ధన్యులం అండి, బతికిపోతాం. వంచకుండా వదిలేశాడు అనుకో, నెబుకద్నెజరులను ఇంకోర్లను యూదాలను వదిలేశాడు అనుకో, దేవుడు అహంకారాలను ఎదిరించి దేవుళ్ళకు కృపణిస్తున్నాడు. ఒక్కసారి దేవుడు ఎదిరించాడు అని అంటే మన తరపున ఎవరంటే దేవుడి ముందు విజ్ఞాపన చేసేది? ఎవరు చేయరు. అంతే. ఇంకా కేర్ఫుల్ అంటాం కదా, జాగ్రత్తగా ఉందాం ప్రియమైన. మనం నమ్మిన దేవుడు బలవంతుడు కనుక ఆయన ఎదుట మనం అతిశయింప వీలు లేదు. ఆమేన్.